మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చి ఉన్నవి. మమ్మును కరుణింపుము, మమ్మును కరుణింపుము. ఇక్కడ మనం చూస్తా ఉన్నట్లయితే మనం ముందు వారం పోయిన శుక్రవారం మనం చూసుకున్నాం కదా 122 సాంలో, ఇంకా దాని ముందున్న సామ్, ఇవన్నీ మనకి యాత్రా కీర్తనలుగా మనం చూస్తా ఉన్నాం. ఈ యాత్రా కీర్తనలు వాళ్ళు దేవుని సన్నిధికి, దేవుని ఆలయానికి వెళ్తూ వాళ్ళ జీవితాల్లో జరిగిన విషయాలన్నీ వాళ్ళు నెమరు వేసుకుంటూ, మెడిటేట్ చేసుకుంటూ, దేవుడు చేసిన కార్యాలని, వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించిన విషయాల్ని వాళ్ళు మననకు తెచ్చుకుంటూ, గుర్తు చేసుకుంటూ, ఆ ఆలోచనలతో దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నట్లు మనం చూస్తాం. అదే మనం 122లో చూస్తాం. యెహోవా మందిరం నాకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించింది. అంటే దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు వాళ్ళ మైండ్స్, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మనం ఈ కీర్తనలో, మనం ఈ యాత్రా కీర్తనలో మనం చదువుతా ఉన్నాం. సో ఈ కీర్తన మనం చూసుకుంటా ఉంటే, ముందున్న కీర్తన దావీదు రాసినట్లు మనం చూస్తాం, దాని ప్రక్కన ఉన్న కీర్తన కూడా దావీదు రాసినట్లు మనకు అర్థమవుతుంది. అయితే ఈ కీర్తనలో మనకి ఉన్నది 4 వచనాలు. ఆ 4 వచనాలు ఫస్ట్ 2 వర్సెస్ లో కూడా మనకి ఏం కనిపిస్తుంది అంటే, దేవుని ఎంతో ఆకాశమందు ఆసీనుడైన వాడా, అంటే ఈజ్ ఎగ్జాల్టింగ్ గాడ్, దేవుణ్ణి ఎంతగానో ఆయన అత్యున్నతమైన దేవుడుగా ఆయన చూస్తున్నట్లు మనం దావీదు చూస్తాం. అదే మనం సెకండ్, థర్డ్, ఫోర్త్ వర్సెస్ లోకి వచ్చేసరికి, సెకండ్ వర్స్ లాస్ట్ పార్ట్ కి వచ్చేసరికి మన అంటారు, తర్వాత మేము అంటారు, మా మీదికి అనడం చూస్తాం. అంటే ఇది అందరూ కలిసి ఇనానిమస్ గా చెప్తున్నట్లు కూడా మనం ఈ కీర్తనని చూస్తాం. అంటే ఎగ్జాక్ట్ గా దావీదే రాశాడు అని కాదు, కానీ ఇనానిమస్ సామ్ అని కూడా మనకి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది, ఈ సామ్ రాసినది ఎవరు అని మనం చూసుకున్నట్లయితే. అయితే మరి ఒక్కసారి ఇదే కంటిన్యూషన్ లో మనం చూస్తా ఉంటే, వాళ్ళ మెడిటేషన్ లో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ ని మనం చూసి, ఇది మన జీవితాల్లో మనకి ఎలాగో అనేది మనం ఒకసారి గుర్తు చేసుకొని మనం ముందుకు వెళ్దాం. ఫస్ట్ వచ్చిన మనం చూస్తా ఉంటే, ఫస్ట్ 2 వర్సెస్ కూడా, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు కన్నులెత్తుచున్నాను అని అంట. అంటే దేవుడు ఎంత అత్యున్నతమైన వాడు. ఆకాశం అంటే ఇంకా అబౌవ్ దట్ ఏమీ లేదు. ఆకాశం అంటే అన్నిటికంటే అత్యున్నతమైన వాడు దేవుడు అని ఆయన యొక్క సావర్నిటీని, లేకపోతే ఆయన గొప్పతనాన్ని ఇక్కడ దావీదు ఈ కీర్తనలో మనం చూస్తాం. అయితే ఆయన ఎంత గొప్పవాడో చెప్తూ నెక్స్ట్ వచనానికి వస్తే, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటూ ఎట్లా ఆయన వైపు చూస్తున్నాడు అని చూస్తా ఉంటే, దాసులు కన్నులు తమ యజమాని తట్టును, దాసి కన్నులు యజమానురాలి తట్టును అని చూస్తే, ఇక్కడ యాక్చువల్గా వీళ్ళ కాంటెస్ట్ లో ఎట్లా ఉంటదంటే, బాండ్ స్లేవ్స్, మనకు తెలుసు స్లేవ్స్ ఎట్లా వాళ్ళు యజమానుల దగ్గర ఉంటారు. లైక్ మనం ఇంట్లో థింగ్స్ ఎట్లా కొనుక్కొచ్చుకుంటాం, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ ఎట్లా కొనుక్కొచ్చుకుంటాం, అట్లా కూడా వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు దాసుల్ని కొనుక్కొచ్చుకుంటారు కదా మార్కెట్ లో నుంచి. తెచ్చుకున్న వాళ్ళకి ఇప్పుడు మన ఇంట్లో మన మేడ్స్, లేకపోతే మన దాసులు ఎవరైనా మన ఇంట్లో పని చేసే వాళ్ళకి మనకి ఫిక్స్డ్ ఉంటది. ఈ రోజు మార్నింగ్ 7 కల్లా నువ్వు పనికి రావాలా, రాగానే గిన్నెలు తోమాలి, తర్వాత బట్టలు ఉతకాలి, లేదా ఇల్లు తుడవాలి. ఇట్లా మనకు ఒక ఆర్డర్ లో మనం పనులు వాళ్ళకి ఇస్తాం. పనిలో పెట్టుకునేటప్పుడే చెప్పుకుంటాం ఇవన్నీ చేయాలమ్మా అని. సో ఆ లెక్క ప్రకారం వాళ్ళు చేస్తారు. ఇంకేదైనా కొంచెం ఎక్స్ట్రా చెప్తే కూడా నేను చేయనమ్మా అని కూడా కొంతమంది అంటా ఉంటారు. సో ఇక్కడ ఆ కాంటెస్ట్ కాదు, లేకపోతే మన ఇండియన్ కాంటెస్ట్, లేదా మనకున్నది కాదు. ఆ రోజుల్లో దాసులు అంటే ఏంటి అంటే, వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళని పేరు పెట్టి పిలిచి మర్యాదగా మీరు ఇది చేయండి అమ్మా, అది చేయండి అమ్మా అనే కాంటెక్స్ట్ కాదు అప్పుడు దాసులు అంటే. జస్ట్ అట్లా ఇట్లా చూపిస్తే వాళ్ళకి అర్థం, అంటే చేత్తోనే వాళ్ళకి సైగ చేసి చెప్తా ఉంటారు అనమాట. సో అట్లాగా అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దాసులు ఉంటారు. ఆ దాసులు ఎట్లా అంటే, వాళ్ళు ఫుల్ అటెన్షన్ తో, అంటే ఇంకా 24 hours ఎట్లా ఉండాలంటే, ఇంకా వాళ్ళ మాస్టర్ ఏం చెప్తాడు, ఆయన చెయ్యి ఎట్టు చూపిస్తే నేను అట్లా వెళ్ళాలి, ఆయన ఎట్లా డైరెక్ట్ చేస్తే నేను అది చెయ్యాలి. అంత అటెంటివ్ గా వాళ్ళు ఉంటారనమాట సర్వెంట్స్ అని. ఆ కాంటెస్ట్ లో ఇది మనం చూస్తాం. అంటే కంప్లీట్ గా ఆయన మీద, అంటే ఒక మాస్టర్ కింద పని చేసే ఆ సర్వెంట్ ఎట్లాగైతే వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ కోసం, లేకపోతే వాళ్ళ ఆజ్ఞ కోసం వాళ్ళు చెప్పేది అది పాటించడానికి ఎంత కీన్ గా, ఎంత జాగ్రత్తగా
వాళ్ళు కనిపెట్టుకొని ఉంటారో అంత జాగ్రత్తగా మేము దేవుని వైపు కనిపెడుతున్నాం. దట్ వాజ్ ద కాంటెస్ట్ హియర్ మనము అర్థం చేసుకోవాల్సింది. అంటే అంత దాసులు అనగానే మన లెవెల్లో కాదు, ఇంత సీరియస్ గా వాళ్ళు అంత అంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఆ మాస్టర్ వైపు, వాళ్ళ యజమాని వైపు కనిపెట్టుకొని ఆయన చెయ్యి ఎటు చూపిస్తే అటు వెళ్ళాలి, ఏది చూపిస్తే ఆ పని చెయ్యాలి, అట్లా వాళ్ళు అటెంటివ్ గా ఉంటారు అనమాట. అలాగా మేము ఆ విధంగా మేము యెహోవా వైపు కనిపెట్టుకొని ఉన్నాము అని ఇక్కడ మనకి చూస్తా ఉన్నాం. మన దేవుడు అయితే ఆయన కన్నులు అలా కనిపెట్టుకొని ఉండి ఎప్పటి వరకు కనిపెట్టుకొని ఉన్నాడు అని మనం చూస్తే ఇక్కడ సారీ, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులను ఆయన తట్టు చూచుచున్నవి. మన కన్నులు ఆయన తట్టు ఎంతవరకు ఆయన కన్నులు ఆయన వైపు, వాళ్ళ యజమాని వైపు చూస్తా ఉన్నారంటే, ఇక్కడ మనం చూసిన దేవుని వైపు వాళ్ళు ఎంతవరకు కనిపెట్టుకున్నారంటే ఆయన విడుదల ఇచ్చే వరకు, ఆయన కరుణించే వరకు వాళ్ళు అక్కడ చూస్తున్నట్లు మనం ఇక్కడ అర్థమవుతా ఉందన్నమాట. అంటే గాడ్స్ ఎప్పుడు ఏది ఇస్తే అంటే మనం వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు చెప్తాడు, ఎప్పుడు కరుణిస్తాడు అనే విషయాన్ని వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నట్లు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అలాగే మళ్ళీ 3rd, 4th వర్సెస్ లో మనం చూస్తుంటే ఇది ఇక్కడ మనం ఇది డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇక్కడ గాడ్స్ మర్సీని ఆయన అనలైజ్ చేస్తున్నట్లు మనం చూస్తాం. ఎలాంటి మర్సీని ఆయన కోరుకుంటున్నాడు ఇక్కడ మనం చూస్తా ఉంటే, వాళ్ళు దేవుని వైపు కన్నులెత్తి చూస్తా ఉన్నారు, ఆయన కరుణించాలని చూస్తా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని వాళ్ళు ఒకసారి మెడిటేట్ చేస్తా ఉన్నారు అనమాట. మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అంటే, వాళ్ళ లైఫ్ చూస్తే చాలా ఘోరంగా అనిపిస్తుంది కదా. ఒక్కసారి మనం ఇది చదువుతున్నాము, మేము అధిక తిరస్కారం పాలైతిమి, లేకపోతే ఎంతో అహంకారంతో వాళ్ళు మమ్మల్ని ఎంతో సప్రెస్ చేశారు అనేది ఇక్కడ చెప్తా ఉన్నాడు. మేము అధికముగా మా మీదకి వాళ్ళ గర్విష్ఠుల యొక్క తిరస్కారం చాలా అధికంగా మా మీదకి వచ్చింది అనేది చెప్తాను. ప్రభా మమ్మల్ని హ్యావ్ మర్సీ అనస్, మమ్మల్ని కరుణించండి, మేము ఎంతగానో తిరస్కరించబడిన వారమే, లేకపోతే మేము ఎంతగానో సప్రెస్ చేయబడ్డాము, హోప్లెస్ కండిషన్ లో ఉన్నాము. అలాంటప్పుడు దేవుడు మమ్మల్ని, దేవుని కరుణ గురించి వాళ్ళు ఎదురు చూస్తున్నట్లు మనం ఇక్కడ ఈ వాక్యంలో చూస్తాం. ఎట్లా అంటే ఎన్ని బాధలు పెట్టారు వాళ్ళు, ఎంతమంది మనకి కూడా తెలుసు. మన పాత నిబంధనలో మనం దేవుని బిడ్డల గురించి, వాళ్ళు పడిన శ్రమల గురించి ఆలోచిస్తా ఉన్నప్పుడు మనకి కూడా మనము వాటిని గురించి చదువుకున్నాం. అదే మన జీవితంలో మనం చూస్తా ఉన్నట్లయితే మనము వాట్ కైండ్ ఆఫ్ మనము దేవుని వైపు మనము ఎలాగా మనం చూస్తా ఉన్నాము, లేకపోతే ఎలాంటి కనికరం కోసం మనం ఉన్నాము అనేది కూడా మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ఎట్లా అంటే వాళ్ళు ఎలాగో దేవుడు కనికరించే వరకు, ఒకటి అడిగి దేవుడు ఇచ్చే వరకు, దేవుని కనికరం వాళ్ళు జీవించే వరకు ఎలాగూ వాళ్ళు ఇస్తున్నారో అలాగా దేవుని వైపు చూడాలి అని. తర్వాత సర్ప్రైజ్ అంటే ఈ రోజుల్లో మనం చూస్తా ఉంటే, ఎస్పెషల్లీ మనము మన కాంటెక్స్ట్ లో మనం ఇది చూస్తా ఉన్నప్పుడు, ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎంత అంటే నిన్న నేను స్కూల్ కి వెళ్తా, కింద మా వాచ్మెన్ పక్కన ఖాళీ చేస్తున్నారు అనమాట. ఎందుకమ్మా ఖాళీ చేసేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అడిగితే వెంటనే ఆమె కళ్ళ నిండా నీళ్ళతోటి చెప్తా ఉంది, అమ్మా ఇక్కడ మేడంలు మేము ఎదురు పడితే ఆ పక్కకు తిరిగి వెళ్ళిపోతున్నారమ్మా, మమ్మల్ని పురుగుల్లాగా చూస్తున్నారమ్మా, అసలు ఎట్లా అంటే మేమేదో వాళ్ళకి కరోనా తెచ్చి పెడుతున్నాం వాళ్ళ ఇంట్లో అన్నట్టు చూస్తున్నారమ్మా, మేము ఉండమమ్మా వెళ్ళిపోతాము అని చెప్తుంది. ఇంకా మేము మా పాప వేరే దగ్గర షాప్ లో జాబ్ చేస్తుంది, అయితే వాళ్ళకి ఫోన్ చేసి మా అంకుల్ కి కరోనా వచ్చింది, అమ్మాయిని పనిలోంచి తీసేయండి అని చెప్తున్నారు. ఏంటమ్మా ఇట్లా చేస్తున్నారు, అందుకే మేము వెళ్ళిపోతున్నాము, ఇక్కడ మేడంలు ఆ మేడం ఇలా చేసి అట్లా చెప్తా ఉన్నారు. అంటే మన తోటి వారిని, మన కింద పని చేసే మన పని వాళ్ళని, ఇప్పుడు రోజులు అలాగా ఉన్నాయి. ఇంకా ఈ రోజు నేను స్కూల్లో మా మీటింగ్ లో చెప్తా ఉంటే వాళ్ళు షేర్ చేస్తా ఉన్నారన్నమాట, ఈవెన్ మదర్స్ ని కూడా డాక్టర్స్ ఎలా చేయట్లేదంటే ఇంట్లో కరోనా వచ్చింది అని. సో అలాంటి తిరస్కారమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు కరుణించే దేవుడుగా మనం ఇక్కడ చూస్తాం. అలాంటి వారిని కూడా ఒకవేళ మన జీవితాల్లో మనం ఆలోచిస్తామంటే, వాట్ కైండ్ ఆఫ్ మర్సీ వి రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్, ఆర్ వి రియల్లీ రిసీవ్డ్ గాడ్స్ మర్సీ ఇన్ అవర్ లైఫ్ అని మనం ఒకసారి ఆలోచిస్తే, డెఫినెట్ గా మనం దేవుని యొక్క మర్సీని మనం పొందుకున్నాం కాబట్టి
ఈ రోజు మనము ఇక్కడ ఉన్నాం. లేకపోతే ఈ రోజు మనం సజీవులుగా ఆల్మోస్ట్ 34 మెంబర్స్ మనం ఇక్కడ ఉన్నాం కదా. సో మనము సజీవులుగా ఈ సమయంలో ఇక్కడ ఉన్నామంటే ఈ దేవుని మర్సీ లేకపోతే దేవుని కృప కాకుండా ఇంకేదైనా ఉందని ఎవరైనా చెప్పగలరా అంటే ఖచ్చితంగా నేను చెప్పగలను అందరి తరపున కేవలం గాడ్స్ గ్రేస్ లేకపోతే ఆయన కనికరాన్ని బట్టే మనం ఈ రోజు సజీవులుగా మనం ఇక్కడ ఉన్నాం. న్యూస్ వింటా ఉన్నాం. ఇంతవరకు నేను మా అక్కతో మాట్లాడుతా ఉన్నాం, చెప్తుంది మన ఒంగోలు చర్చ్ లో చాలా మంది ఈ వారంలోనే అందరూ ఒక్కొక్కరు రాలిపోతా ఉన్నారు, వెళ్ళిపోతా ఉన్నారు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఎస్, దట్ ఈస్ ట్రూ, దట్స్ వాట్ హ్యాపెనింగ్ హియర్. కానీ మన మీద ఆయన కరుణ ఉంది. కరోనా నుంచి కరోనానే కాదు, కానీ మనం ఇక్కడ మెయిన్ గా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఆయన కృప వలన మనము ఆయన యొక్క గ్రేస్ ని ఆయన యొక్క రక్షణని మనం పొందుకున్నాం. దాన్ని బట్టి మనం ఎంతగానో కృతజ్ఞత కలిగిన వారంగా ఉంటాం. మన జీవితాల్లో ఆయన కరుణ ఎలా వచ్చింది, ఒకవేళ మనము ఆయన వైపు మనం ఎలా చూస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం మనం ఫస్ట్ వచనంలో మనం ఈ డిస్క్రిప్షన్ లో చూసుకున్నట్లు ఆయన యొక్క ఏ విషయం లో ఆయన మనం కరుణించాలని మనం అడుగుతున్నాం. మనకి లేకపోతే మనకు మంచి జాబ్ రావాలని ఆయన కరుణ కోసం చూస్తున్నామా, లేకపోతే మన యొక్క మెటీరియలిస్టిక్ థింగ్స్ కోసం, లేకపోతే మన హెల్త్ కోసం ఆయన వైపు చూస్తున్నామా, లేకపోతే వేటి విషయంలో ఆయన వైపు మనము ఆధారపడుతున్నాం. ఇక్కడ మనం చూస్తుంటే ఫస్ట్ 2 verses లో మనం చూస్తా ఉంటే సో అటెంటివ్ గా ఒక సర్వెంట్ ఎలాగా అలా మాస్టర్ వైపు ఎదురు చూస్తా ఉంటాడు, అలాంటి మనం కూడా మన దేవుని వైపు యెహోవా వైపు ఆయన కరుణ కోసం మనం చూసే వారంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం వాట్ కైండ్ ఆఫ్ మర్సీ వి రిసీవ్ ఫ్రమ్ గాడ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ అవర్ సాల్వేషన్. దేవుడు మనల్ని కరుణించి ఆయన రక్తం ద్వారా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని భూమి పునాదులు వేయబడక ముందే ఆయన నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన మన కోసం మనకి రావాల్సిన శిక్షణ శిలువలో అర్పించి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు మనల్ని. సో ఆయన బిడ్డలుగా అయిన మనము అంత కరుణ అంత మర్సీని మనం రిసీవ్ చేసుకున్న మనం ఎలా ఉంటున్నాం, అంతతో చాలు మనం రక్షించబడినాము, ఇంకా చాలు అని సాటిస్ఫై అయిపోతున్నామా. బట్ వాట్ కైండ్ ఆఫ్ డైరెక్షన్స్ వీఆర్ లుకింగ్ టు గాడ్. మనం ఎలాంటి డైరెక్షన్స్ దేవుడి నుంచి మనం కావాలని మనం అనుకుంటున్నాం. మనకి ఇష్టమైన వాటిల్లో దేవుడు డైరెక్ట్ చేయాలని మనం ఇష్టపడుతున్నాం. లేకుంటే ఇక్కడ హౌ సర్వెంట్ వెయిట్స్ ఫర్ హిస్ మాస్టర్స్ సిగ్నల్స్ ఆర్ ఫర్ హిస్ మర్సీ అనే మనం చూస్తా ఉంటే మన లైఫ్ లో ఎవ్రీ స్టెప్ ఆఫ్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో చేసే ప్రతి విషయంలో మనం ఆర్ వి రిసీవింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ గాడ్ ఆన్ అవర్ డైలీ బేసిస్. ఎప్పుడో ఒకసారి మనం ఎప్పుడో 10 ఏళ్ల క్రిందటో ఒక 15 years క్రిందటో లేదా 10 years కిందటో మనం యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి మనం విశ్వాసం అయ్యి ఉండొచ్చు. బట్ హౌ ఆర్ వి టుడే? మనము ఆర్ వి రియల్లీ ఫాలోయింగ్ హిస్ మర్సీ, లేకుంటే ఆయన చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ముందుకు వెళ్తున్నామా? మన లైఫ్ లో మనం తీసుకునే డెసిషన్స్ కావచ్చు, మన పిల్లల విషయంలో కావచ్చు, మన లైఫ్ లో కావచ్చు, మనం వేసే ప్రతి అడుగులో ఆయన ఇన్స్ట్రక్షన్స్ మనం ఒక మాస్టర్ లాగా దేవుడు మనల్ని కరుణించి మనకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ వైపు చూసి ముందుకు వెళ్తున్నామా అనేది కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఫస్ట్ మనం దేవుడు మనకి చేసిన ఆ యొక్క గొప్ప మేలుని బట్టి కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. అట్ ద సేమ్ టైం వి షుడ్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలంగా మనం దేవుడు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మీద ఏదో కొన్ని విషయాల్లో మేజర్ డెసిషన్స్ వచ్చేసరికి దేవుని చిత్తం కోసం ప్రార్థన చేద్దాం. యంగ్స్టర్స్ అయితే మనం ప్రార్థన చేద్దాం, లేకపోతే ఇంకొక కానీ మనము విశ్వాసంగా ఏవో కొన్ని విషయాల్లో రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ లోనే దేవుని మీద ఆధారపడడం కాదు, కానీ మన డైలీ లైఫ్ లో మన డైలీ వాక్ లో మనం దేవుని మీద ఆధారపడి ఆయన ఇన్స్ట్రక్షన్స్ కోసం కనిపెట్టుకొని ముందుకు వెళ్లే వారంగా మనం ఉండాలి. ఎట్ ద సేమ్ టైం అంటే మనం ప్రార్థన చేసాం, మర్చిపోయాం, వదిలేసామని కాదు, కానీ దేవుడు కనికరించే వరకు ఆయన టైం కోసం మనం ఎదురు చూసే వారంగా ఉంటాం. అదే మనము దేవుని వాక్యంలో మనము చూసుకుంటా ఉంటాం అనమాట. ఇవే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఎంతగా మనల్ని కరుణించి ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు అని మనం సామ్స్ లో 103 లో కూడా మనం చూస్తాం. మన దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఎంతగా మనల్ని ఆదరిస్తున్నాడు అనేది మనం చూస్తూ ఉంటాం. ఎట్ ద సేమ్ టైం దేవుడు మనల్ని ఎంత గొప్పగా మనల్ని ఆదరిస్తున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకున్న మనం దేవుని వైపు ఆయన శాసనాలను అదే 119 కీర్తన 22 కూడా మనకి ఆయన మనల్ని
ఆయన శాసనాలను అనుసరించే వాళ్ళని దేవుడు ఏ నిందలు రాకుండా కాపాడేవాడు. ఎంత అప్రిషియేషన్ మనకు ఈ సొసైటీలో ఇక్కడ మనకు ఉన్నప్పటికి కూడా, లేదంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని కాపాడే దేవుడుగా మనం చూస్తాం. ఒకసారి మనము జోబ్ 12th చాప్టర్ 5th వర్స్ చూసుకుందాం. ఎంత అప్రిషియేషన్ కి గురి అవుతా ఉన్నారు లేకుంటే మనుషులు అనేది మనం చూస్తే యోబు 12వ అధ్యాయము 5 చూస్తే, దుర్దశ నొందిన వారిని తిరస్కరించుట క్షేమము గల వారి యుక్తం అనుకొందురు. అంటే ఇప్పుడు నేను బాగున్నాను కదా అని బాగాలేని వాళ్ళని అప్రెస్ చేసి, అలాంటి సొసైటీలో మనం జోబ్ కూడా అలాంటి సిచ్యుయేషన్ నుంచి వెళ్ళాడు. లేదా మనం అలాంటి సొసైటీలో ఉన్నాం. కానీ మనకి దేవుడు ఆయన ఎంతో మర్సిఫుల్ దేవుడుగా, ఇక్కడ మనం 3rd 4th వర్సెస్ లో మనం చూస్తా ఉంటే, లాస్ట్ 4th వర్స్ లాస్ట్ లో, మన తెలుగులో అయితే 1st వర్స్ లో ఉంది, ఇంగ్లీష్ లో అయితే 3rd వర్స్ లోనే మనం చూస్తాం. మమ్మల్ని కరుణింపుము, మమ్మల్ని హ్యావ్ మర్సీ అస్ గాడ్. దేవుడు మనల్ని కరుణించాలని మనము ఆయన వైపు మనం చూస్తాం. ఆయన కరుణించే వరకు ఆయన వైపు మనం కనిపెట్టుకొని ఉండేవారంగా మనం ఉండాలని ఈ యొక్క మాటల ద్వారా మనము నేర్చుకుంటా ఉన్నాం. ఎంతగా ఇంకా దీనికంటే ఇక్కడ మనం సామిస్ట్ మనం చూసినట్లయితే, ఎలాగూ దేవుని మీద ఆధారపడుతున్నాడు, లేకపోతే ఆయన మర్సీని పొందుకున్నవాడుగా ఆయన ఎలా ఉన్నాడు అన్న విషయాన్ని మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. అందుకే దేవుడు మనం ఒక్కసారి దేవుడు ఎంతో గొప్ప దేవుడు, ఇశ్రాయేల్ దేవుడు గొప్పవాడు, మన దేవుడుగా ఉండి మనల్ని ఇంతవరకు నడిపిస్తూ, ఎస్పెషల్లీ ఇలాంటి సిచ్యుయేషన్లు ఆయన తప్ప మనల్ని ఖండించే వాళ్ళు ఎవరు లేరు. మనకి చాలా మంది అంటా ఉన్నారు, వ్యాక్సిన్ వస్తుంది మనం చాలా సేఫ్ అయిపోతాము, అప్పుడు మన పిల్లల్ని స్కూల్ కి పంపించారు. ఓపెనింగ్ వరకు మేము స్కూల్ కి మన పిల్లల్ని పంపించి మన పేరెంట్స్ అందరూ ఫీడ్బ్యాక్ ఇస్తా ఉన్నారన్నమాట. అంటే వ్యాక్సిన్ వచ్చినంత మాత్రం మనం బాగైపోం, కానీ దేవుని కృప, దేవుని కరుణ, ఆయన కాపుదలు ఉంటేనే మనం ఉంటాము అన్న విషయం మనకు మాత్రమే అర్థం అవుతుంది. సో అలాంటి నిరీక్షణ గల వారంగా, ఆయన్ని మహింపరిచే వారంగా మన జీవితంలో మనం ఉండాలి. ఎందుకంటే మనం అది ఎక్స్పీరియన్స్ చేసాం, మన రక్షణ కార్యం ద్వారా మన జీవితాల్లో మనము అది ఎక్స్పీరియన్స్ చేసాం. ఎట్ ద సేమ్ టైం హౌ ఆర్ వి మర్సిఫుల్ టు అదర్స్. మనకి ఈ హౌ లో ఉన్న విమెన్ గా, ఈ ఎదుగుతున్న ఫ్యామిలీస్ గా మర్సిఫుల్ టు అదర్స్ అనేది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ చాలా ఫాలో అవుతా ఉంటాం. మన కో బిలీవర్స్ విషయంలో కానీ, మన తోటి వారి విషయంలో కానీ మనం ఎంతో కన్సర్న్ కలిగి ఉంటాం. అందులో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఈ హౌ. ఎందుకంటే మనం ఒకరి విషయం గురించి ఒకరు ప్రార్థన చేసే విషయం కానివ్వండి, ఎదుటి వాళ్ళ నీడ్స్ విషయంలో మనం చాలా సెన్సిటివ్ గా ఉండే విషయంలో మనందరం చాలా దేవుని ఇచ్చిన కొలది మనం చేసే విషయంలో ఉంటాం. ఎట్ ద సేమ్ టైం అది వీ షుడ్ కంటిన్యూ ఇన్ దట్. మనం అంటే మనం ఎంతో అత్యధికమైన మర్సీని పొందుకున్న, కరుణని, ఆ యొక్క కృపని పొందుకున్న మనము కృప చూపించే వారంగా కూడా మనం ఉండాలి. సో ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. దేవుని కృప మనం పొందుకుందాం. ఇక్కడ సామిస్టులు మనం చూస్తా ఉంటే, ఆయన ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో నుంచి వచ్చాం ప్రభు, మీరు మమ్మల్ని కరుణించారు. ఎంత అంటే దేవుడు కరుణించే వరకు ఆయన వైపు వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ వచనంలోనే ఆకాశం అందు ఆసీనుడైన కూడా నీ తట్టు నాకు కన్నులేదు. అదే మనం 121 లో కూడా మనం చూస్తాం, కొండల తట్టు నాకు కన్నులెత్తి నన్ను నాకు సహాయము ఎక్కడ నుండి. అండ్ దేవుడు తప్ప, లేకపోతే మన దేవుడు తప్ప ఇంకెవ్వరూ కూడా మనకి హెల్ప్ చేయలేరు అనే ఆ కాన్షియస్నెస్ మనం ఉండాలి. ఏంటంటే ఓన్లీ మన హెల్త్ విషయంలోనే కాదు, లేకపోతే ఓన్లీ ఫిక్స్డ్ థింగ్స్ లోనే కాదు, కొన్ని విషయాల్లోనే కాదు, కానీ మన లైఫ్ లో జరిగే డే టు డే యాక్టివిటీస్ లో ప్రతి విషయంలో కూడా మనము ఆయన యొక్క ఆ సావునింటిని మనం ఎక్స్పీరియన్స్ చేయగలగాలి. అది మన లైఫ్ లో మనం ఎక్సర్సైజ్ చేయాలి అట్ ద సేమ్ టైం. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాము, దేవుడు మాత్రమే మనల్ని కరుణించే దేవుడు. అది మనకి స్వయంగా తెలుసు, మన జీవితంలో మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. కానీ అది మనము రక్షణ కార్యం వరకు ఆపేసి అంతవరకు ఉండిపోయే వాళ్ళంగా కాదు, కానీ దానిలో మనం కంటిన్యూ అయ్యే వాళ్ళంగా మన జీవితాన్ని ఆయన వైపు చూస్తూ ఆయన ఇచ్చే వాటి ప్రకారం జీవించే వారంగా, అట్ ద సేమ్ టైం ఇంత గొప్ప కరుణ, ఇంత గొప్ప మర్సీని రిసీవ్ చేసుకున్నా మనము బి ఏ మర్సిఫుల్ పీపుల్ టు అదర్స్, ఎస్పెషల్లీ దిస్ టైం, ఈ పాండమిక్ సమయంలో మనము ఇతరుల విషయంలో ఏ విషయంలో మనం మర్సిఫుల్ గా మన తోటి వారితో మనం ఉండగలము అని మనం ఆలోచిస్తా ఉంటే, ఏ విషయంలో ఉండగలం అంటే మెయిన్ ప్రతి వారికి
సువార్త చెప్పే విషయంలో. మన చుట్టుపక్కల ఉన్నారు, మన నైబర్స్ ఉన్నారు, మన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా యేసు ప్రభుని సొంత రక్షకునిగా లేని వారు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ విషయంలో హౌ వి ఆర్ ఫీలింగ్, మనకి ఏమైనా బర్డెన్ ఉందా, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నామా, మనం షేర్ చేసుకుంటున్నామా, వాళ్ళకి దేవుడు తప్ప మనల్ని రక్షించేవాడు లేదని. సో అలాంటి మనం పొందిన ఆ మర్సీని మనం పక్కన వాళ్ళకి చెప్పే విషయం. అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ ఇన్ స్పిరిచువల్ థింగ్స్, ఈవెన్ అదర్ యాక్టివిటీస్ విషయంలో కూడా చాలా సార్లు మనము మన మాటల కంటే మనకు తెలుసు కదా, అవర్ డీడ్స్ స్పీక్ లౌడర్ దాన్ అవర్ వర్డ్స్. మన చేసే పనులు మనం చెప్పే మాటల కంటే ఎక్కువగా పని చేస్తాయి. సో ఎస్పెషల్లీ వెన్ అన్బిలీవర్స్ అలాంటి మర్సీని మనం ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళంగా మనము ఈ లోకంలో మనం జీవిస్తా ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు మన పైన చూపిన కృపని దేవుడు మన ద్వారా ఈ లోకంలో స్ప్రెడ్ అవ్వడానికి దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలని, దేవుడు మనకి సహాయం చేయాలని మనం దేవుడిని అడుగుదాం. ఈ థాట్స్ తోటి ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. మన జీవితంలో మనం పొందిన ఆ యొక్క కారణాన్ని బట్టి దేవుని స్తుతించి దేవుని ఆరాధిద్దాం మొదటిగా. అట్ ద సేమ్ టైం హౌ ఆర్ వి experiencing the same mercy in our lives, in our day to day activities, daily lives? లేకపోతే ఎప్పుడు మనకు అవసరమైనప్పుడే ప్రభువా తండ్రి అని ప్రార్థన చేసుకుంటున్నామా, లేకపోతే మన వాక్ ఎలా ఉంది, ఆయన మర్సీని ఎవ్రీ టైం ఎవ్రీ సిచ్యుయేషన్ లో మనం ఎక్స్పీరియన్స్ చేసుకుంటున్నామా లేదా అన్న విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. అట్ ద సేమ్ టైం ఈ ఎంతో తిరస్కరింపబడిన పరిస్థితిలో ఉన్నాం, ఒకప్పుడు మనం కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆయన కరుణ చూపించాడు, ఆయన మర్సీని మనం ఎక్స్పీరియన్స్ చేసాం. సో అలాంటి మర్సీని మనం వేరే వాళ్ళకి మనం షేర్ చేసే వారంగా, వాళ్ళకి స్ప్రెడ్ చేసే వారంగా దేవుడు మనలందరినీ ఉంచాలని మనం దేవుడిని అడుగుదాం. మనం ఈ థాట్స్ తోటి 1 minute మనం దేవుని సన్నిధిలో మనం పరీక్ష చేసుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ సిస్టర్. ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా ఈ వాక్యం మనకు తెలుపుతుంది. చాలా చక్కగా వివరించారు. దాసి కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. మమ్మల్ని కరుణింపుము. ప్రస్తుత పరిస్థితికి మీరు చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్ రేచెల్. మీరే ప్రార్థన చేయండి ఈ విషయాలన్నిటిని బట్టి. ఆకాశమందు ఆసీనుడమైన దేవా, సర్వోన్నతమైన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, మీ నామానికి వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా నీ పాదసన్నిధికి వచ్చి మీరు మా పట్ల దయగలిగిన దేవుడుగా, జాలి కలిగిన దేవుడుగా ప్రభా మీరు మరొకసారి నీ కృపను బట్టి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. మీరు ఎంత గొప్ప దేవుడు అయ్యా, సర్వాధికారి సర్వ సృష్టికర్త అయ్యుండి కూడా ప్రభా మరి ఎందుకు నా తండ్రి ఎంతో ఎన్నిక లేని వారమైన నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న దాన్ని బట్టి వందనాలు. నా తండ్రి మేము అర్హులము కానప్పటికీ ప్రభా మీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ రక్తంలో కడగబడి నీ ప్రియమైన బిడ్డలుగా ప్రభా నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేసుకున్నారు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు ప్రభా మరి నేటి వరకు ఈ రోజు మేము సజీవంగా ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే నా తండ్రి ప్రభా. మరి ఈ లోకంలో మేము ఎంతో నా తండ్రి మరి అప్రెస్డ్ పీపుల్ గా నా తండ్రి ప్రభా ఏమి హోప్ లేని వారంగా మేము ఉంటున్నప్పుడు ప్రభా మీరు నిరీక్షణ మీరు మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. అదే విధంగా ప్రభా మరి మీ ఎక్స్పెక్టేషన్ తగినట్లు మేము జీవించడానికి మాకు నేర్పించండి నాయన, మీరు కృప చూపించండి నా తండ్రి. మమ్మల్ని అందరినీ ప్రభా మరి ముఖ్యంగా మరి ఈ విమెన్ గా ఇక్కడ గ్యాదర్ అయిన మమ్మల్ని ఒక్కొక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మీరు నా తండ్రి మేము మా డే టు డే యాక్టివిటీస్ లో మీ గ్రేస్ ని మేము ఎక్స్పీరియన్స్ చేసి అట్ ద సేమ్ టైం ప్రభా మీ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్లే వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి. భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉంటా ఉన్నాం తండ్రి ప్రభా, మీరు తప్ప మమ్మల్ని కరుణించే వాళ్ళు ఎవరు లేరు నాయన. మాకున్న మెడిసిన్స్ కానీ, మాకున్న ఫెసిలిటీస్ కానీ, మాకున్న ఇమ్యూన్ సిస్టమ్ కానీ ప్రభా మా పరిస్థితుల్ని మేము ఫేస్ చేయలేం కానీ ప్రభా మాకు అన్నిటికంటే మించిన తండ్రి మీ కృప మాతో ఉన్నదని మీ యొక్క గ్రేట్ అష్యూరెన్స్ ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మేము ఎంతో అత్యున్నత సింహాసనం మీద ఆసీనమైన దేవుని చేతిలో మేము ఉన్నాము అనే నిరీక్షణని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి మమ్మల్ని ఇంతవరకు కంటికి రెప్పగా కాపాడుతూ ప్రభా మీరు ఆకడ కోసం సిద్ధపరుస్తూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ఇప్పుడు రెండో పాట మన ప్రియ సహోదరి అరుణ సిస్టర్ గారు
పాడతారు రెండో పాట. సెకండ్ సాంగ్ బై అరుణ సిస్టర్. ఓకే సార్. నీ ప్రేమ నీ కరుణా చాలునయా నా జీవితాన, మరిదేనిని ఆశించను నే కోరను ఈ జగాన. నీ ప్రేమ నీ కరుణా చాలునయా నా జీవితాన, మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన. చాలయ్యా చాలు ఈ దీవెనలు చాలు, మేలయ్యా మేలు నీ సన్నిధి మేలు. చాలయ్యా చాలు ఈ దీవెనలు చాలు, మేలయ్యా మేలు నీ సన్నిధి మేలు. గురిలేని నన్ను గుర్తించినావే, ఎనలేని ప్రేమను చూపించినావే. వెలలేని నాకు విలువిచ్చినావే, విలువైన పాత్రగా నన్ను మార్చినావే. నీ ప్రేమ నీ కరుణా చాలునయ్యా నా జీవితాన, మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన. చేజారిన నాకై చేజాచినావే, చెదరిన నా బ్రతుకును చేరదీసినావే. చెర నుండి నన్ను విడిపించినావే, చెరగని నీ ప్రేమకు సాక్షిగా మార్చావే. నీ ప్రేమ నీ కరుణా చాలునయా నా జీవితాన, మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన. నరకపు పొలి మేరలో నన్ను కనుగొన్నావే, కల్వరిలో ప్రాణమిచ్చి నన్ను కొన్నావే. నీ ప్రేమను ప్రకటింప నన్ను ఎన్నుకున్నావే, నీ కుమార్తెగా నన్ను మార్చినావే. నీ ప్రేమ నీ కరుణా చాలునయా నా జీవితాన, మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన. చాలయ్యా చాలు ఈ దీవెనలు చాలు, మేలయ్యా మేలు నీ సన్నిధి మేలు. చాలయ్యా చాలు ఈ దీవెనలు చాలు, మేలయ్యా మేలు నీ సన్నిధి మేలు. ఆరాధనా 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 ఆరాధనా. థ్యాంక్ యూ అక్క. గ్లోరీ టు జీసస్. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం మెయిన్ మెసేజ్ లోకి వెళ్దాము. సిస్టర్స్ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్, దయచేసి అందరూ అన్మ్యూట్ లో పెట్టండి, వీడియోస్ కూడా ఆఫ్ చేసి పెట్టండి. అప్పుడు మెసేజ్ చెప్పే వాళ్ళకి ఎంతో క్లియర్ గా ఉంటుంది. దయచేసి అందరు వీడియో కాల్ ఆడియో కాల్ కూడా అన్మ్యూట్ లో పెట్టండి. మ్యూట్ లో పెట్టాలి, అన్మ్యూట్ లో కాదు. ఓకే, మ్యూట్ లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.
సో నౌ ఇప్పుడు దేవుని నామమున ప్రేమగా ఆహ్వానిస్తున్నాము సిస్టర్ ప్రతిమ సిస్టర్ ని. తను మెయిన్ మెసేజ్ ఇప్పుడు ప్రారంభించబోతున్నారు. ఓవర్ టు ప్రతిమ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్ రెబికా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నాకు స్క్రీన్ షేర్ చేస్తారా? హలో, కెన్ ఐ హ్యావ్ ద స్క్రీన్ ప్లీజ్? Yeah, I shared. thank you. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రైజ్ ది లార్డ్. సో చాలా కాలం తర్వాత నేను కూడా మళ్ళీ మీతో జాయిన్ అవడానికి దేవుడికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇర్రెగ్యులర్ గా ఉన్నాను, అయినప్పటికీ మీరు నన్ను కూడా యాక్సెప్ట్ చేస్తున్నందుకు ఉండడం వల్ల నేను కంటిన్యూస్ గా రాలేకపోతున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. సో చక్కటి మెడిటేషన్ మనం కలిగి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. రేచల్ చాలా చక్కగా మనల్ని మెడిటేషన్ లో లీడ్ చేశారు. సో చాలా చక్కటి విషయాలు మనం అర్థం చేసుకున్నాం. దేవుని వైపు చూడాలి, ప్రతి విషయంలో దేవుని కృప కొరకు ఎదురు చూడాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ వచ్చాం. సో మన అవసరతల కోసమే కాదు, కానీ దేవుడు మన జీవితంలో మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం కూడా మనం దేవుని వైపే చూడాలి. ఎందుకంటే దేవుడు మనందరి పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశము ఏంటి మనం ఏళ్ళ నుంచి మనం అర్థం చేసుకొని ఆయన గైడెన్స్ లో మాత్రమే మనము కంప్లీట్ గా చేయగలం. కాబట్టి ఆ విషయంలో కూడా ఆయన వైపే చూడాలి, ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. సో ఆ కంటిన్యూషన్ లోనే నేను కూడా ఈరోజు కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొద్దాం అని చెప్పేసి ప్రార్థన పూర్వకంగా ఇక్కడ నిలబడి ఉన్నాను. సో టైటిల్ మీకు కనిపిస్తా ఉంది, ఐడెంటిఫైయింగ్ స్పిరిచువల్ గిఫ్ట్స్. రీసెంట్ గా మన గ్రూప్ లో సిస్టర్ ప్రసన్న ఒకటి పోస్ట్ చేశారు. ఏంటి అంటే సిస్టర్స్ ఇన్ అవర్ లైఫ్, లేకపోతే మన సిస్టర్స్ ఇన్ మై లైఫ్ అనే టాపిక్ మీద బైబిల్లో ఉన్న చాలా మంది సిస్టర్స్ గురించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. నేను అంటే అంతా చదవలేదు కానీ 2-3 చదివాను. ఇట్లాంటివి మనకు చాలా వస్తున్నాయి కదా. బైబిల్లో చాలా మంది విమెన్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క రోల్ చాలా చక్కగా ప్లే చేశారు. వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మనము ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి, చాలా విషయాలు నేర్చుకోవచ్చు. సో ఎగ్జాంపులరీగా మనం పెట్టుకొని వాళ్ళని ఫాలో అవ్వడానికి మనకి చాలా స్కోప్ ఉందనేది మనకు అర్థమవుతుంది. ఓకే, అది చాలా బాగుంది. అయితే మనం ఏంటి, వాళ్ళందరూ చేస్తూ వచ్చారు, వాళ్ళ టైం అయిపోయింది. ఇప్పుడు మన టర్న్, మనం ఇక్కడ ఉన్నాం, మనం ఏం చేస్తున్నాము అనేది మనం ఆలోచించాలి. వాళ్ళు చేశారు, వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాము, వాళ్ళని బట్టి దేవుని స్థుతిస్తున్నాం, వెరీ గుడ్. దేవుడు కూడా వాళ్ళు చాలా చక్కగా ప్రైజ్ చేశారు, వాళ్ళ రివార్డ్స్ వాళ్ళకు ఉన్నాయి. అయితే మనం ఏంటి, మనం ఏం చేస్తున్నాము, మన నుంచి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, దాన్ని ఎలా చేయాలి అనే విషయాలు మనం ఈరోజు కొంచెం ఆలోచించుకుందాం. సో దేవుడు మనల్ని సృష్టించినప్పుడు, తర్వాత మనం మారుమనసు పొందినప్పుడు మనం సృష్టించబడ్డాము కొన్ని ఎబిలిటీస్ తో. తర్వాత మనం మారుమనసు పొందిన తర్వాత దేవుడు మనకు కొన్ని స్పిరిచువల్ గిఫ్ట్స్ అనేవి ఇచ్చాడు. స్పిరిచువల్ గిఫ్ట్స్ అనేవి దేవుడు మనం మారుమనసు పొందిన తర్వాత ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా వాటిని మనకు అనుగ్రహించబడింది. ఇది మనకి 1 Corinthians 12 chapter లో కనిపిస్తా ఉంటది. మీరు ఒకసారి చూస్తే బాగుంటది. దీన్ని చూసుకొని మనం టాపిక్ లోకి వద్దాం. 1 Corinthians 12 chapter 1st verse లో పౌలు గారి విషయాన్ని చెప్తూ ఉంటారు. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియబడకుండుట నాకు ఇష్టం లేదు అనే వర్స్ తో స్టార్ట్ చేస్తాడు. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియబడకుండుట నాకు ఇష్టం లేదు అని స్టార్ట్ చేసి, తర్వాత 4th verse నుంచి అవి ఏంటి అనేది చాలా క్లియర్ గా చెప్తూ వస్తారు అన్నమాట. అవి ఏంటి అనేది మనం చాలా సార్లు కూడా చదివి ఉంటాం. ఇక్కడ నేను కొన్ని లేడీస్ విషయంలో ఏమున్నాయి అంటే సిస్టర్స్ విషయంలో ఏమున్నాయి అనేది స్పెసిఫిక్ గా మెడిటేట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి నేను అక్కడ ఉన్నాయి చదవట్లేదు. సో అవి ఎందుకు ఇవ్వబడినాయి అనేది కూడా చాలా క్లియర్ గా చెప్తారు. పరిశుద్ధాత్మ ద్వారా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసము
ఆత్మ వరాలు, స్పిరిచువల్ గిఫ్ట్స్ అనేవి ఇవ్వబడ్డాయి అని పౌలు గారు ఇక్కడ టీచ్ చేస్తూ వచ్చాడు. సో కొరింథియన్స్ లెటర్ మనం డీటెయిల్ గా అర్థం చేసుకుంటే, కొరింథియన్ చర్చ్ ఒక పాగన్ చర్చ్ లాగా ఉంటుంది. అంటే చాలా మంది డిఫరెంట్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ. సో ఎనీవే వాళ్ళందరూ కూడా మార్మన్స్ పొందారు. మార్మన్స్ పొంది దేవుని బిడ్డలుగా ఏర్పడి సంఘం ఏర్పాటు అయిన తర్వాత వాళ్ళలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ ప్రాబ్లమ్స్ ని కరెక్ట్ చేయడం కోసమని పౌలు గారు ఈ లెటర్ రాశారు. ఈ లెటర్ లో వాళ్ళ చర్చ్ లో ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏ విషయాలు వాళ్ళు చెక్ చేసుకోవాలో ఆ విషయాలని చెప్తారు. మెయిన్ గా వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే అనైక్యత అనేది అర్థం చేసుకోవచ్చు. తర్వాత షో ఆఫ్ అనేది కూడా వాళ్ళ దగ్గర ఉంది. నేను చాలా గ్రేట్ అనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు. అందుకోసమే ఫస్ట్ లోనే పౌలు గారు చెప్తూ ఉంటారు, మీలో కొంతమంది నేను పౌలు వాడను, అపోస్తులు, నేను పేతురుకు సంబంధించిన వాడును, నేను క్రీస్తు వాడును, నేను అపోల్లో వాడను, ఇలా అందరూ కూడా చెప్పుకుంటూ వీళ్ళు గ్రూపిజం చేసుకున్నారు అని స్టార్ట్ చేసి చెప్పుకుంటూ వస్తారు. ఇంకా రిజరెక్షన్ గురించి కూడా వాళ్ళకి ఉన్న డౌట్స్ ఇవన్నీ క్లారిఫై చేస్తూ వస్తారు. సో ఇవన్నీ వాళ్ళలో చాలా మందికి స్పిరిచువల్ గిఫ్ట్స్ ఉన్నాయి. ఆ చర్చిలో చాలా మందికి స్పిరిచువల్ గిఫ్ట్స్ ఉన్నాయి. అయితే అది వాడుకునే విషయంలో కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. తర్వాత నేను చాలా గ్రేట్, నా స్పిరిచువల్ గిఫ్ట్ చాలా గ్రేట్ అని కూడా అనుకుంటున్నారు అన్నమాట. అందుకోసమని ఈ విషయాలు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని చెప్తూ వాటి గురించిన క్లారిటీ అనేది ఆయన ఇస్తూ వచ్చారు. సో ఇప్పుడు మనము ఆ కాంటెక్స్ట్ అంతా అర్థం చేసుకోవట్లేదు, కానీ స్పిరిచువల్ గిఫ్ట్స్ అసలు ఎందుకు ఇవ్వబడ్డాయి, వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, వాటిని ఎలా వాడాలి అనే విషయాలు ఈరోజు కొన్ని ఆలోచిద్దాం. ఈ లోపల నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా నాకు ఈ స్పిరిచువల్ గిఫ్ట్ ఉంది, నేను దీన్ని ఇలా వాడుతున్నాను అని అనిపిస్తే ఒక్క నిమిషం మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు షేర్ చేస్తే మా అందరికి కూడా చాలా బాగుంటుంది. నాకు ఈ స్పిరిచువల్ గిఫ్ట్ దేవుడు ఇచ్చాడు, నేను దీన్ని అర్థం చేసుకున్నాను, దీన్ని నేను వాడుతున్నాను అని ఇక్కడ ఉన్న సిస్టర్స్ లో ఎవరైనా ఒకరు ఒక్క నిమిషం చెప్పగలిగితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. నేను చెప్తానమ్మా. ఆంటీ నాకు ప్రార్థన అనే గిఫ్ట్ ఇచ్చాడమ్మా ప్రభువు, దాన్నే వాడుతున్నాను. దేవునికి స్తోత్రం. ఓకే, సో ఆంటీకున్న స్పిరిచువల్ గిఫ్ట్ అనేది చక్కగా అర్థం చేసుకున్నారు, వాడుతున్నారు. ప్రార్థనాత్మ చాలా చక్కగా ఆంటీ ఎప్పుడు కూడా ఫస్ట్ ఆరాధించడానికి రెడీగా ఉంటారు. ఈవెన్ ప్రేయర్ చేయమనగానే కూడా రెడీగా వస్తారు ప్రార్థన చేయడానికి, నేను చేస్తాను అని చెప్పేసి. చాలా అంటే ప్రార్థన చేసేటప్పుడు కానీ వర్షిప్ చేసేటప్పుడు కానీ చాలా చక్కటి మెసేజ్ కూడా మనకు వస్తూ ఉంటది. ఆంటీ చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకి చాలా క్లియర్గా ఉంటుంది. అంటే ఏ మెసేజ్ చెప్పారో దాంతో పాటు ఆంటీ తన ఎక్స్పీరియన్స్ లో నుంచి కూడా ఇంకా కొన్ని చెప్తూ ఉంటారు. సో ఐ విల్ చెరిష్ ఎవ్రీ టైం ఆంటీ చేస్తున్నప్పుడు కూడా. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పిరిచువల్ గిఫ్ట్ అనేది దేవుడు ఇచ్చాడు. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 25 మెంబర్స్ ఉన్నారో 30 మెంబర్స్ ఉన్నారో ఇక్కడ కూర్చున్న వారు ప్రతి ఒక్కరికి కూడా ఒక స్పిరిచువల్ గిఫ్ట్ ఉందనేది ఒకటి కావచ్చు, 2 కావచ్చు. స్పిరిచువల్ గిఫ్ట్స్ ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుసో లేదో నాకు తెలియదు, బట్ మీకు తెలిసి ఉండొచ్చు చాలా మందికి. ఎవరికైనా తెలియకపోతే ఈ రోజు ఒక నిమిషం ఆగి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు నాకు ఎలాంటి స్పిరిచువల్ గిఫ్ట్ ఇచ్చాడు, దీన్ని నేను ఏ విధంగా వాడుతున్నాను అనేది ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో 1 second. ఓకే, సో ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ అనే టాపిక్ అంటే ఈ క్లారిటీ నేను ఈ బైబిల్ నుంచి తీసుకున్నాను. నేను మీకు ఈ బైబిల్ చూపిస్తాను. ఇది విమెన్స్ స్టడీ బైబిల్. మీ దగ్గర కొంతమంది దగ్గర ఉండుంటుంది తప్పనిసరిగా. విమెన్స్ స్టడీ బైబిల్లో ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ విమెన్ కి ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి అని చాలా క్లారిటీతో ఇచ్చారు. మీ దగ్గర ఉంటే మీరు ఒకసారి చదివితే చాలా బాగుంటుంది. సో కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు కాబట్టి నేను దీన్ని తీసుకున్నాను. ఓకే, దీన్ని స్టడీ చేద్దాం. సో స్పిరిచువల్ గిఫ్ట్స్ ఆఫ్ విమెన్ ఇన్ ద బైబిల్ అనేది ఇక్కడ రాస్తాము. ఇంటర్నెట్ కనెక్షన్ కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి క్లారిటీ లేకుండా ఉంది. యా,
సో స్పిరిచువల్ గిఫ్ట్ నెంబర్ 1 ప్రాఫెసీ. ప్రాఫెసీ అనేది ఫస్ట్ గిఫ్ట్ గా ఇక్కడ ఇచ్చారు. ఇది మనకి లూక్ గాస్పెల్ 2nd చాప్టర్ లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఎవరికి ఉంది అంటే అన్న అనే పెద్ద స్త్రీ, ఆవిడ ప్రవక్తి అని చెప్పేసి ఉంటుంది అక్కడ బైబిల్లో మనకి. సో ఆ సిస్టర్ కి ఉందనేది మనకి చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటది. ఓకే, సో ఆ గిఫ్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అనేది ఇక్కడ ఫంక్షన్ కింద ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తారు? ప్రొక్లమేషన్ అనేది చేస్తూ ఉంటారు, అంటే ప్రవచిస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇతరుల్ని ఎడిఫై చేయడం కోసం. ఇన్ రెఫర్ టు ఎడిఫై. సో ఇతరుల్ని ఎడిఫై చేసుకోవడం కోసం దేవుడు ఏం చెప్పాలని ఇష్టపడుతున్నాడో అది ఎదుటి వాళ్ళకి చెప్పి అలా చెప్పడం ద్వారా వాళ్ళ జీవితాన్ని సరి చేసుకోవడం అవసరం. కాబట్టి ఆ ప్రవచనం అనేది ప్రవక్తి నుంచి వస్తూ ఉంటుంది. ఓకే, సో అలాంటి గిఫ్ట్ కొంతమందికి ఉంటది అన్నమాట. ఇప్పుడు అది ఎంతవరకు అవసరం అనేది మనం ఇక్కడ ఆలోచించట్లేదు కానీ సో ఒక టైం తర్వాత కంప్లీట్ గా సెకండ్ కమింగ్ గురించి కూడా ఇప్పుడు ప్రాఫెసీ అంతా వచ్చేసింది. సో ఎవరి ఫ్యూచర్ గురించి దేవుడు అంటే పర్సనల్ గా వ్యక్తిగతంగా ఎవరి ఫ్యూచర్ గురించి కూడా దేవుడు ప్రాఫెసీ చెప్పాలని చెప్పేసి అనుకోడు. దేవుని గురించిన ప్రాఫెసీ దేవుడు ఇచ్చాడు, ఆ ప్రాఫెసీ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే టీచింగ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఎక్కువ మంది ప్రాఫెసీలు లేదా ప్రవక్తీలు ఉండకపోవచ్చు, కానీ టీచర్స్ అయితే చాలా మంది ఉంటారు. సో ఎనీవే ఈ ప్రాఫెసీ అనేది ఒక గిఫ్ట్, స్పిరిచువల్ గిఫ్ట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. బట్ ఇప్పుడు కూడా దేవుడికి అవసరమైతే కొంతమందిని పెట్టుకొని ప్రాఫెసీ చేయించడానికి దేవుడు వాళ్ళని వాడుకోవడానికి ఏమాత్రం కూడా సందేహించడు. సో అలాంటి గిఫ్ట్ మీలో ఎవరికైనా ఉంటే ఆలోచించవచ్చు. అది ఎట్లా మనం యూజ్ చేస్తున్నాం అనేది ఆలోచించాలి. తర్వాత సెకండ్ వన్ ఈజ్ సర్వింగ్. సో దీని కింద మినిస్ట్రీ అని వస్తుంది, హెల్పింగ్ అని వస్తుంది. ఈ రెండు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మనకి లూక్స్ గాస్పెల్ 4th చాప్టర్ 38 verse లో కనిపిస్తూ ఉంటుంది, 38 and 39 verses లో. సో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఇక్కడ ఇవ్వబడిన రెఫరెన్స్ పేతురు అత్తగారు. సో తనకి జ్వరం తగ్గగానే లేచి ఉపచారము చేశాను అని చెప్పేసి ఉంటుంది. యేసు ప్రభుకి వారి శిష్యులందరికీ కూడా కలిసి తన ఉపచారం చేశాను అని ఉంటుంది అనమాట. సో ఈ ఉపచారం చేసే అనే గిఫ్ట్, ఉపచారం చేయుట లేకుంటే మినిస్ట్రీ చేయడము లేకపోతే హెల్పింగ్ అదర్స్ అనేది ఒక స్పెషల్ గిఫ్ట్. అందరూ చేయలేరు, ఇది చేయాలని కొంతమందికి ఉండొచ్చు కానీ బట్ హ్యాపీగా కంఫర్టబుల్ గా కొంతమంది మాత్రము చేయగలరు. అది వాళ్ళ స్పిరిచువల్ గిఫ్ట్, స్పెషల్ గిఫ్ట్ అన్నమాట. సో ఒకవేళ అలాంటిది ఉంటే తప్పనిసరిగా మనము దాన్ని వాడటానికి మనం ఇష్టపడాలి. ఓకే, సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే అది చేసేటప్పుడు జాయ్ ఇన్ డూయింగ్ ఫర్ అదర్స్. ఇతరులకు సేవ చేసేటప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత అంతేకాదు వాళ్ళ నీడ్స్ మీట్ అవడంలో, వేరే వాళ్ళ యొక్క నీడ్స్ మీట్ అవుతున్నప్పుడు కూడా వీళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఈ రోజుల్లో చాలా మందికి చాలా నీడ్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు, మెసేజ్లు వస్తూ ఉన్నాయి. వెంటనే మనం కొన్నిసార్లు రెస్పాండ్ అవుతాము, కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం. ఓకే, సో రెస్పాండ్ అయినప్పుడు మనకి ఇవ్వగలిగిన మనం ఇతరుల కోసం ఏదైనా షేర్ చేసినప్పుడు హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి అదొక స్పిరిచువల్ గిఫ్ట్ గా మనం అర్థం చేసుకోవాలి. సో ప్రతిసారి మనకి ఎబిలిటీ ఉండకపోవచ్చు, అయినా కానీ సాక్రిఫిషియల్ గా మనకున్న నీడ్స్ కొన్నిసార్లు తగ్గించుకొని, కంఫర్ట్స్ కొన్ని తగ్గించుకొని ఇతరులకు సేవ చేయడానికి లేకపోతే ఇతరులకు షేర్ చేయడానికి మనం రెడీగా ఉంటాం ఈ స్పిరిచువల్ గిఫ్ట్ ఉన్నప్పుడు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో హెల్పింగ్, తర్వాత మినిస్ట్రీ అంటే ఉపచారం చేయడం. థర్డ్ గిఫ్ట్ టీచింగ్. సో ఇది మనకి అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 24-28 వచనాల్లో కనిపిస్తుంది. ఇక్కడ అకుల ప్రిసిల్లా వాళ్ళ ఫ్యామిలీ కనిపిస్తారు. ఫ్యామిలీగా వాళ్ళు ప్రతి చోట మెన్షన్ చేయబడతారు. ఓకే, సో వాళ్ళు ఇటలీ నుంచి వస్తారు. పౌలు గారితో కలిసి జత పని వారిగా ఉండి పరిచారం చేస్తారు. ఆ రోజుల్లో ఉన్న థ్రెట్స్ ని ఫేస్ చేసుకుంటూ, పర్సిక్యూషన్ ఫేస్ చేసుకుంటూ గాస్పెల్ ప్రీచ్ చేయడానికి వాళ్ళ జీవితాలు కంప్లీట్ గా పౌలుతో పాటు కమిట్ చేసుకుని చక్కగా పనిచేశారు. అంతేకాదు అపోలో ఆయనకి యేసుక్రీస్తు గురించిన విషయము తనకేం తెలియదు, తనకి లేఖనాల వరకే తెలుసు, అంటే ఓల్డ్ టెస్టమెంట్ ఇన్ఫర్మేషనే ఉంది తన దగ్గర.
సో ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది మెసేజ్ వచ్చేసాడు, అది జరిగిపోయింది అనేది తెలియదు. సో ఆయన్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఫ్యామిలీలో చక్కగా 2-3 days ఆయనతో కూర్చొని ఆయనకి ఇవన్నీ కూడా టీచ్ చేసి కంప్లీట్ పర్సన్ గా చక్కటి గాస్పెల్ అందించే వ్యక్తిగా ఆయన్ని ట్రైన్అప్ చేస్తారు అనమాట. సో ప్రిసిల్లా ఇస్ అ బెస్ట్ టీచర్. సో డాక్టరిన్స్ చక్కగా తను టీచ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న లేడీ అనమాట. సో వాళ్ళ హస్బెండ్ తో కలిసి తన పేరు ప్రతి చోట ఉంటుంది. సో షీఈస్ అ ఏబుల్ టీచర్. సో ఇలాంటి గిఫ్ట్ మనలో కొంతమందికి ఉండొచ్చు. సో దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా, సత్యవాక్యాన్ని సరిగా విభజించు వారిగా మనం ఎక్విప్ చేసుకోవాలి అనేది బైబిల్ చెప్తా ఉంటుంది. సో అలాంటి ఎబిలిటీ పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందికి ఇస్తాడు. సో అలాంటి ఎబిలిటీ ఆ యొక్క స్పిరిచువల్ గిఫ్ట్ మన లైఫ్ లో ఉంటే మనం దాన్ని ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి. సో కమింగ్ టు నెక్స్ట్ వన్, ఎగ్జార్టేషన్. హెచ్చరించడం అనుకోవాలి తెలుగులో. ఇది ఎవరికైనా కొన్నిసార్లు సో హెచ్చరించడం కొన్నిసార్లు కొంతమందిని హెచ్చరించాల్సిన అవసరం కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని ఏమంటారంటే ఎబిలిటీ టు ఇన్స్పైర్. సో ఎబిలిటీ టు ఇన్స్పైర్ అదర్స్, సో లేకుంటే టీచ్ అదర్స్. కొన్ని పనులు చేయడానికి కొంతమందిని మనము హెచ్చరించాలి. ఓకే, సో ఇక్కడ మనకి వీళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే సమారిటన్ ఉమెన్ ఇచ్చినారు ఎగ్జార్టేషన్. సో నేను చేసినవన్నీ కూడా చెప్పిన వీరిని చూతురు కానీ రండి అని చెప్పేసి తన విలేజ్ మొత్తాన్ని కూడా యేసుప్రభు దగ్గర తీసుకొచ్చింది. ఇది మనకి జాన్స్ గాస్పెల్ లా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇలాంటి ఎబిలిటీ కూడా కొంతమందికి దేవుడు ఇస్తాడు, ఎగ్జార్టేషన్. ఇంకొక విధంగా చెప్పాలంటే ఇది సమారిటన్ ఉమెన్ గాస్పెల్ చెప్పిందని కూడా మనం చెప్తూ ఉంటాము. ఎగ్జార్టేషన్ అంటే హెచ్చరించడం. కొన్నిసార్లు ఎవరైనా కొన్ని మిస్టేక్స్ చేస్తున్నప్పుడు, ఏదైనా ఒక మిస్టేక్ చేస్తున్నప్పుడు కూడా ఇది కరెక్ట్ కాదు, మీరు ఈ వేలో పోకూడదు అని చెప్పడం కూడా ఎగ్జార్టేషన్ కిందకి వస్తుంది. సో దేవుని వాక్యాన్ని ఉపదేశించడము, అలాగే పర్సనల్ లైఫ్ లో కూడా వాళ్ళకున్న ఇష్యూస్ ని బట్టి మనం వాళ్ళని ఎగ్జార్ట్ చేయడం కూడా దీని కిందకి మనం తీసుకురావచ్చు అనమాట. సో ఎబిలిటీ టు ఇన్స్పైర్ అండ్ పర్సువేడ్. సో ఇతరులని మోటివేట్ చేసి రైట్ వేలోకి తీసుకురావడాన్ని ఈ గిఫ్ట్ కింద మనం తీసుకోవచ్చు. సో ఇలాంటి ఎబిలిటీ, ఇలాంటి గిఫ్ట్ మనలో ఎవరికైనా ఉంటే మనం దాన్ని ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి. ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చక్కగా గైడ్ చేస్తాడు. నెక్స్ట్ వన్ ఈస్ గివింగ్, ఇచ్చుట, దాతృత్వము అని చెప్పేసి మనం తెలుగులో అనుకోవచ్చు. ఇది మనకి లూక్స్ గాస్పెల్ 21st chapter 2-4 verses లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకు బాగా తెలుసు ఎవరిని యేసు ప్రభు ఈ విషయంలో అప్రిషియేట్ చేశారు అనేది. సో విడో విత్ 2 mints, 2 నాణ్యాలు కలిగిన విధవరాలు తనకున్న మొత్తాన్ని కూడా ఆవిడ ఇచ్చేసింది కదా. సో దేవుడు మీ కలిమిలో నుంచి ఇవ్వడం కాదు కానీ మీకున్న సమస్తాన్ని ఇవ్వాలి అన్నట్టుగా ఆవిడ లైఫ్ నుంచి మనల్ని ఎగ్జార్ట్ చేస్తూ వస్తున్నారు. సో ఇది గివింగ్ అనమాట. వెరీ సాక్రిఫిషియల్ గివింగ్ లాగా మనం ఆవిడ గురించి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి గివింగ్ అనేది కొంతమందికి ఉంటుంది. అఫ్ కోర్స్ ఉన్నదంతా ఇవ్వాలని దేవుడు చెప్పట్లేదు, మనం చాలా ప్లాన్డ్ గా వైజ్ గా ఉండాలని కూడా చెప్తున్నాడు దేవుడు. సో మనము ఆ విషయంలో అలర్ట్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం గివింగ్ కూడా మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ వన్ ఇస్ లీడింగ్. సో లీడింగ్, అడ్మినిస్ట్రేషన్ అనమాట ఇది ఈ స్పిరిచువల్ గిఫ్ట్. సో ఇది మనకి జడ్జెస్ లో కనిపిస్తూ ఉంటుంది. 4th chapter 4th నుంచి 14 verses చూసుకుంటే ఈ అడ్మినిస్ట్రేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో బైబిల్లో ఇవ్వబడిన బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దెబోరా. సో దెబోరా ఎట్లాగా లీడ్ చేసిందో మనకు తెలుసు. ఓకే, సో ఆవిడ బారాకును చాలా ధైర్యం చెప్తుంది, నువ్వు తప్పనిసరిగా దేవుడు నీకు ఈ విజయం ఇస్తాడు, నువ్వు తప్పనిసరిగా వెళ్ళాలి అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో అలాంటి ధైర్యం ఇవ్వగలిగిన ఎబిలిటీ దేవుడు కొంతమంది సిస్టర్స్ కి ఇస్తారు. సో ఇక్కడ దెబోరా బెస్ట్ ఎగ్జాంపుల్. సో వీళ్ళకు ఉన్న క్వాలిటీస్ ఏముంటాయంటే వీళ్ళు చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటారు. ఓకే, సో ఇతరులని ఇన్స్పైర్ చేసి కోఆపరేషన్ వాళ్ళని కోఆపరేట్ చేసుకునే విధంగా చేసుకుంటారు. తర్వాత టీమ్ వర్క్ ని కూడా చేయగలరు. ఆర్గనైజేషన్ లో ఈ టీమ్ వర్క్ అనేది కంపల్సరీగా వస్తుంది అనమాట. సో దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ థింగ్స్, ఆర్గనైజ్ థింగ్స్. సో చక్కటి టీమ్ వర్క్ వీళ్ళు ఫెసిలిటేట్ చేయగలరు అనమాట. సో ఇలాంటి ఎబిలిటీస్
మనలో ఎవరికైనా ఉంటే తప్పనిసరిగా వీటిని దేవుని యొక్క చర్చ్ బిల్డింగ్ కోసం, అంటే చర్చ్ ని కన్స్ట్రక్ట్ చేసుకోవడం కోసం, బిల్డింగ్ అంటే అవుట్ సైడ్ బిల్డింగ్ కాదు, ఆత్మ మందిరాన్ని కట్టుకోవడం కోసం మనం దీన్ని వాడాలి. టీమ్ వర్క్. ఓకే, నెక్స్ట్ మర్సీ, దయ చూపించటం. ఇది మనకి యాక్ట్స్ 9th చాప్టర్ లో కనిపిస్తూ ఉంటది. 36 to 42 వర్సెస్ లో కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ సిస్టర్ డార్కస్ కనిపిస్తూ ఉంటారు. ఈవిడ చాలా చక్కగా వాళ్ళందరికి కూడా చాలా విషయాల్లో హెల్ప్ చేస్తారు అనమాట. ఆ ప్లేస్ లో ఏంటి అంటే చాలా మంది విడోస్ ఉన్నారు, ఏరియాలో చాలా మంది విడోస్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి సీ చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడున్న మెన్ చాలా సార్లు ఫిషింగ్ కి వెళ్ళడం చాలా సార్లు వాళ్ళు చనిపోవడము అలా జరిగింది. అందుకోసమని ఆ ఏరియాలో చాలా మంది విడోస్ ఉన్నారు. సో ఆ విడోస్ ని చూసి తను చాలా బాధపడుతుంది అనమాట. అందుకోసం తను ఏం చేయగలదంటే తనకి స్టిచ్చింగ్ అనేది తెలుసు. అందుకోసం స్టిచ్ చేసి చాలా మందికి బట్టలు తను రెడీ చేసి ఇచ్చినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అందుకోసమే తను చనిపోయినప్పుడు వాళ్ళందరూ కూడా ఏడ్చి తర్వాత తను తిరిగి వచ్చేలాగా పేతురు గారిని వేడుకుంటారు. సో ఇది జరుగుతుంది, మనకు తెలిసింది. సో ఇది ఏంటి అంటే దయ చూపించడం, ఇతరుల పట్ల దయ కలిగి ఉండడం. మనకు ఏముందో అంటే చాలా ఉండి మనం ఇవన్నీ చేయము, బట్ మనకున్న కొంచెంలోనే ఆ ఎబిలిటీని మనము చూపించవచ్చు. ఆ కొంచెంని ఎట్లా యూస్ చేసుకొని ఇతరులకు యూస్ఫుల్ గా చేయగలము అనేది మనం ఆలోచించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి విజ్డమ్, జ్ఞానం కలిగి ఉండడం. ఇది మనకి లూక్స్ గాస్పెల్ 1st చాప్టర్ 46 to 56 వర్సెస్ లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో మేరీ ఆఫ్ నాజరేత్ ఏమంటుంది, తను విజ్డమ్ అనేది ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే జ్ఞానం, తెలుగులో జ్ఞానము అనేది రెండింటికి ఇచ్చారు, బట్ ఇంగ్లీష్ లో అయితే నోయింగ్ అండ్ విజ్డమ్, నాలెడ్జ్ అండ్ విజ్డమ్. నాలెడ్జ్ అంటే విషయాల గురించి తెలుసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రిప్చర్ మనకు అందరికీ తెలుసు, బైబిల్ చాలా విషయాలు, చాలా రెఫరెన్స్లు చాలా మంది బైహార్ట్ చేసి ఫాస్ట్ గా చెప్పేస్తారు. బట్ దానిని అప్లై చేసుకోవడం అనేది అనుదిన జీవితంలో వాటి ప్రకారం జీవించడం అనేది చాలా తక్కువ మందిని చేస్తాం. సో విజ్డమ్ అనేది ఏంటి అంటే అప్లికేషన్ పార్ట్, నోయింగ్ అండ్ అప్లై. ఓకే, ఎబిలిటీ టు అప్లై ద నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ టు లైఫ్ సిచ్యుయేషన్స్. మనకి ఏ విషయం అయితే తెలుసో దాన్ని మన నిజ జీవితంలో, అనుదిన జీవితంలో అన్వయించుకోవడం విజ్డమ్ కిందకి వస్తుంది. సో ఇది మేరీ ఆఫ్ నాజరేత్ అంటే యేసుప్రభు యొక్క తల్లి గారు చేశారు. సో నేను ప్రభు దాసురాలను, ఆయన చిత్తము చొప్పున నాకు జరుగునుగాక అని చెప్తుంది. అది ఎంత భయంకరమైన సత్యాన్ని తను విన్నదో, దాన్ని ఎఫెక్ట్స్ ఎంత భయంకరంగా ఉంటాయో తనకు తెలుసు. అయినప్పటికీ కూడా తనకి వాటన్నిటి కోసం తాను రెడీగా ఉంది, యాక్సెప్ట్ చేస్తానని చెప్పి చాలా హ్యాపీగా చెప్తుంది అనమాట. సో ఆ రోజుల్లో ఉన్న వర్జిన్స్ లేకపోతే కన్యకలందరూ కూడా ప్రభు లేకపోతే రక్షకుడు నాకు పుట్టాలి, నా గర్భాన పుట్టాలి అని వెయిట్ చేస్తున్నారని మనకి అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అయినప్పటికీ వాళ్ళందరి దగ్గరికి దేవుడు గాబ్రియల్ దూతని పంపించలేదు, బట్ మేరీని దేవుడు చూస్ చేసుకున్నారు. అట్లాగే తను కూడా చాలా రెడీగా దాన్ని యాక్సెప్ట్ చేసింది. సో విజ్డమ్ అనేది తనకు ఉంది. ఏంటి విజ్డమ్ అంటే ఎబిలిటీ టు అప్లై ద నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఫర్ లైఫ్ సిచ్యుయేషన్స్. సో టీచర్స్ ఉన్న వాళ్ళకి ఇది మనకి బాగా తెలుస్తూ ఉంటది. స్టూడెంట్స్ కి ఒక లెసన్ చెప్పిన తర్వాత వాళ్ళ డే టు డే లైఫ్ లో దాన్ని ఎట్లా అప్లై చేసుకోవాలో చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా. సో వాక్యం కూడా అంతే. వాక్యాన్ని మనము వింటాము, చాలా ఎక్సెస్ వాక్యం అనేది మనకి వినిపించబడతా ఉంది టీవీలో, యూట్యూబ్ లో, మన చర్చ్ లో, రెగ్యులర్ చర్చ్, వెన్స్డే బైబిల్ స్టడీ, ప్రేయర్స్, మెన్స్ ఫెలోషిప్, ఎక్కడ చూసినా దేవుని యొక్క వాక్యం విరివిగా అందించి మనం చాలా ఫిల్ చేసుకుంటున్నాం. మన బ్రెయిన్స్ అనేవి చాలా ఫిల్ అవుతున్నాయి. అంటే వీ హ్యావ్ ద నాలెడ్జ్ మనకు చాలా ఉంది, బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అప్లికేషన్ పార్ట్ చాలా తక్కువ అవుతుంది. సో ఈ విజ్డమ్ అనేది మనకి కావాలి. అప్లయింగ్ అనేది, అన్వయించుకోవడం అనేది మన జీవితాల్లో కలిగి ఉండాలి. సో ఆ గిఫ్ట్ అదొక స్పిరిచువల్ గిఫ్ట్ గా ఉంది, బట్ అందరూ కూడా దీన్ని యూస్ చేసుకోవాలని చెప్పేసి దేవుడు కోరుతున్నాడు. సో దేవుడు ఇది అందరికి ఇవ్వడానికి ఇష్టపడతాడు.
దెన్ కమింగ్ టు నాలెడ్జ్. సో జ్ఞానం కలిగి ప్రార్థించడం. ఫస్ట్ శామ్యూయల్ 2nd chapter లో ఇది మనకు కనిపిస్తూ ఉంటది. హన్నా గురించి మనకు అందరికి కూడా తెలుసు. తనకి ఏంటంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ సిచ్యుయేషన్స్. హన్నాకి అక్కడున్న పరిస్థితులు తెలుసు, ఈ జ్ఞానం కలిగి ఉండడం అనమాట. ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం కలిగి ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎస్పెషల్లీ లేడీస్ గురించి, సిస్టర్స్ గురించి చెప్తున్నప్పుడు జ్ఞానం కలిగిన స్త్రీ కావాలి అని చెప్పేసి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. జ్ఞానం కలిగి ఉండడం, అయితే జ్ఞానం కలిగిన స్త్రీ తనని చాలా విషయాల్లో కేపబుల్ గా చేసుకుంటది అనేది మనకు తెలుసు. సో ఇక్కడ హన్నాకి ఈ జ్ఞానం అనేది ఉంది. సో తనని పెనిన్నా చాలా రిస్క్, అంటే తనకు ట్రబుల్ చేస్తా ఉంది. పెనిన్నా తను ఇరిటేట్ చేస్తా ఉంది. తన సిచ్యుయేషన్స్ అన్ని కూడా తనకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఈవెన్ తన హస్బెండ్ ఎల్కానా తను చాలా సపోర్ట్ చేస్తున్నాడు. నువ్వు దేని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తున్నాడు. అయినప్పటికీ తను ఏం చేయాలో తనకు తెలుసు. దాని ప్రకారం తను చేసింది. షీ హ్యాస్ దట్ నాలెడ్జ్ హౌ టు రెస్పాండ్ టు ద సిచ్యుయేషన్స్. సో తను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసింది. ప్రార్థన చేయడమే కాదు కానీ నువ్వు ఇచ్చిన కుమారుడిని నీకు నేను సమర్పిస్తాను ప్రభువా అని చెప్పేసి దేవుని దగ్గర తను మొక్కుబడి చేసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో మొక్కుబడి చేసుకొని అలా ఊరికే అలా తీసుకొచ్చి ఇవ్వడం కాదు కానీ శామ్యూయల్ని తను ప్రిపేర్ చేసింది. ఎందుకంటే తను చర్చ్కి రాగానే, అదే మందిరానికి, దేవుని యొక్క టెంపుల్ దగ్గరికి రాగానే, ప్రత్యక్ష గుడారం దగ్గరికి తను వాడు అక్కడ మొక్కాను అని చెప్పేసి ఉంటుంది. వెంటనే తను ఆ చిన్న బాబు తను అక్కడ తీసుకురాగానే వెంటనే తను అక్కడ దేవుని సన్నిధిలో సాష్టాంగ పడి నమస్కారం చేశాడు అని ఉంటుంది అనమాట. తను బాబుని కూడా చాలా చక్కగా ట్రైన్అప్ చేసి, సో తనకి తన సిచ్యుయేషన్స్ అన్ని కూడా తెలుసు. తన చుట్టూ ఏం జరుగుతుంది, తన ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, తన పర్సనల్ లైఫ్ లో ఏంటి, తర్వాత వాళ్ళ సొసైటీలో ఏం జరుగుతుంది కూడా తనకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో తన్ని ఎట్లా దేవుని సన్నిధిలో నిలబెట్టుకొని, దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని ఎట్లా దేవుని నుంచి పొందుకోవాలి, తర్వాత దేవుడు ఇచ్చిన దాన్ని దేవుని కొరకు ఎట్లా మళ్ళీ తిరిగి సమర్పించాలి, ఇవన్నీ కూడా తనకి చాలా చక్కగా అర్థమైనవి అని చెప్పేసి షీఈస్ ద ఏబుల్ లేడీ అన్నట్టుగా బైబిల్లో మనకి ఆవిడ గురించి మెన్షన్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ అబౌట్ నాలెడ్జ్, జ్ఞానం కలిగి ఉండడం. ఈ కొరింథియన్స్ లో ఇది చాలా క్లియర్ గా ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్ గా చెప్తా ఉంటారు అనమాట. ఒకరికి జ్ఞాన వాక్యమును అని ఉంటుంది. సో జ్ఞాన వాక్యము అనేది ఒక స్పిరిచువల్ గిఫ్ట్. సో జ్ఞానం కలిగి ప్రవర్తించడం. తర్వాత ఫెయిత్, విశ్వాసము కలిగి ఉండడం. మనందరం కూడా విశ్వాసం అని చెప్పుకుంటాం కదా. మనందరికి కూడా విశ్వాసం ఉంది, కానీ కొంతమందికి చాలా ఎక్కువ ఉంటుంది. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. ఓకే, విశ్వాసం వీటిలో పట్టికలో కొంతమంది మాత్రమే చేర్చారు. ఓకే, అట్లాగా ఈ విశ్వాసం అనేది ఒక స్పిరిచువల్ గిఫ్ట్. కొంతమందికి చాలా ఎక్కువ విశ్వాసం అనేది ఉంటుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి బైబిల్లో బ్రదర్స్ లో అయితే అబ్రహాం కనిపిస్తారు. సో సిస్టర్స్ లో అయితే బైబిల్లో ఏం మెన్షన్ చేశారంటే, ఈ సైరో ప్రాంతానికి చెందిన ఒక స్త్రీ సో తన కుమార్తె కోసం తను వచ్చి యేసు ప్రభుని అడిగినప్పుడు, నేను పిల్లల రొట్టెలు తీసి నేను కుక్కలకు వేయడం కరెక్ట్ కాదు కదా అని ఆయన అంతా చెప్పినా కానీ మళ్ళీ అడుగుతుంది, అయ్యా యజమాని బల్ల మీద ఉన్న రొట్టె ముక్కలే కదా కుక్క పిల్లలు కూడా తింటాయి, సో దయచేసి నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నాకు కూడా సహాయం చేయని చెప్పేసి తను చాలా రెస్టింగ్ గా అడుగుతుంది. సో అప్పుడు ఆమె విశ్వాసాన్ని యేసు ప్రభు అప్రిషియేట్ చేసి, తప్పనిసరిగా నేను నీకు హెల్ప్ చేస్తాను, నీ విశ్వాసం చాలా గొప్పది అని చెప్తాడు. సో అలాంటి గొప్ప ఫెయిత్ స్త్రీకి ఉన్నట్టుగా మనకి కనిపిస్తా ఉంటుంది. అలాంటి ఫెయిత్ మనలో కూడా కొంతమందికి ఉంటుంది. పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పటికీ, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తూ రైట్ డెసిషన్స్ తీసుకోవడానికి కొంతమంది చక్కటి ఫెయిత్ ని కనపరుస్తూ ఉంటారు. సో అదొక స్పిరిచువల్ గిఫ్ట్ గా మనము అర్థం చేసుకోవాలి. ఓకే, తర్వాత డిజర్న్మెంట్ అంటే వివేకము కలిగి ఉండుట అనేది తెలుగులో ఉంది. అంటే మంచి చెడుకి తేడా తెలుసుకోవడం డిజర్న్మెంట్ అంటే. సో ఇది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా బైబిల్లో అబీగయల్ గురించి ఇచ్చారు. దానికి ఆ సిచ్యుయేషన్ తెలుసు, మీలో చాలా మంది కూడా చదివి ఉంటారు. సో ఆ టైంలో ఏం జరిగింది, నాబాలుని దావీదు చంపడానికి రెడీ అయిపోయినారు. సో ఆ మధ్య కూడా మనకి చర్చ్ లో ఈ వాక్యాన్ని చెప్పారు అనుకుంటాను. నాబాల్ని చంపడానికి
దావీదు రెడీగా వెళ్తున్నప్పుడు ఆ విషయము వాళ్ళ పని వాళ్ళ నుంచి తను తెలుసుకొని చాలా చాలా క్విక్ గా చాలా ఈటబుల్స్ అన్ని కూడా తను రెడీ చేసుకొని గాడిదనికి చాలా దూరం కొండల్లో ప్రయాణం చేసేసి దావీదు దగ్గరికి తను బయలుదేరక ముందే వచ్చేస్తుంది. నాబాల్ని చంపడానికి తను బయలుదేరక ముందే దావీదు దగ్గరకు వచ్చేసి, నా ఏలినవాడ, నా హస్బెండ్ తరపున నన్ను క్షమించు అని చెప్పేసి దావీదు దగ్గర తను ప్లీడ్ చేసి అవన్నీ కూడా ఇచ్చి తన హస్బెండ్ తను కాపాడుకున్నట్టుగా, తన ఫ్యామిలీని తను కాపాడుకున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇమీడియట్ గా ఎలా యాక్ట్ చేయాలో తనకు తెలుసు. సో అది డిజర్న్మెంట్. సో ఆ ఎబిలిటీ మనలో కొంతమందికి ఉంటుంది. ఓకే, సో లేకపోయినా కొన్ని అడగొచ్చు, దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఈ డిజర్న్మెంట్ అనేది ప్రతి ఒక్క స్త్రీకి కూడా చాలా అవసరం అనమాట. ఎబిలిటీ టు డిటర్మైన్ గుడ్ ఆర్ ఈవిల్ అండ్ సీ బియాండ్ సర్ఫేస్. సో ఏది మంచి ఏది చెడు, నేను ఎట్లా రెస్పాండ్ అవ్వాలి అనేది తెలుసుకొని ఉండడం ఈ డిజర్న్మెంట్ అనేది. వివేకము కలిగి ఉండడం, పాముల వల్ల మీరు వివేకము కలిగి ఉండాలి అని చెప్పేసి మనకి బైబిల్లో రాయబడింది. సో అలాంటి ఎబిలిటీని దేవుడు మనకి ఇస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తాడు అనమాట. సో ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ అనేవి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక స్పిరిచువల్ గిఫ్ట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇచ్చాడు. ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడినాయి. అయితే అందరికీ అన్ని స్పిరిచువల్ గిఫ్ట్స్ ఇవ్వబడి ఉండకపోవచ్చు. బట్ మనకేమి ఇవ్వబడింది అనేది మనం అర్థం చేసుకొని దాన్ని ప్రాపర్ వేలో ఇంప్లిమెంట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది దేవుడు మన నుంచి కోరుతూ ఉన్నాడు. సో ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు నాకు ఎలాంటి స్పిరిచువల్ గిఫ్ట్ ఇచ్చాడు, దీన్ని నేను సంఘ క్షేమం కొరకు, సంఘం యొక్క అభివృద్ధి కోసము ఎలాగా ఉపయోగించాలి అనేది ఆలోచించాలి. పర్సనల్ గా కావాలి మన ఈ డిజర్న్మెంట్, ఈ జ్ఞానం కలిగి ఉండడం, ఇవన్నీ కూడా పర్సనల్ గా కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. మన వ్యక్తిగత జీవితానికి అవి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం సంఘంలో అందరూ కలిసి ఎదగడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. స్పెసిఫిక్ గా యుఎస్ఐలో మేము ఒకటి చేస్తుంటాం, మెంటరింగ్ అనే విషయాన్ని చేస్తూ ఉంటాం అనమాట. అంటే సీనియర్స్ గా ఉన్న వాళ్ళు కొంచెం ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళని, ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి వస్తున్న వాళ్ళని కొంత టీమ్ గా చేసుకుని వాళ్ళని ట్రైన్అప్ చేయడం కోసం ప్లాన్ చేస్తూ ఉంటాం. సో మన చర్చ్ లో కూడా చాలా మినిస్ట్రీ అనేది జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ మినిస్ట్రీ అంటే సండే స్కూల్ మినిస్ట్రీ జరుగుతూ ఉంటుంది, సిస్టర్స్ మీటింగ్ జరుగుతుంది. ఆఫన్ స్టూడెంట్స్ కోసం కూడా స్పెసిఫిక్ గా వేరే సండే స్కూల్ చేస్తూ ఉన్నారు. బెహ్రా ఆంటీ, వినోద ఆంటీ, ఇలాంటి సిస్టర్స్, ఇలా డిఫరెంట్ మినిస్ట్రీస్ అనేవి మనకు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇవి కొంతమందే చేస్తున్నారు. ఈ కొంతమంది ఏం చేయాలి, నెక్స్ట్ జనరేషన్ ని ప్రిపేర్ చేయాలి. అంతేకాకుండా ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఇక్కడ కొన్ని మెన్షన్ చేశారు, బైబిల్లో ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ ఎందుకు నేను మీ దగ్గర తీసుకొచ్చానంటే, స్పెసిఫిక్ గా కొంతమంది సిస్టర్స్ ని మెన్షన్ చేశారు కాబట్టి ఇది మనకి యూస్ఫుల్ గా ఉంటది అని చెప్పేసి నేను ఈ లిస్ట్ తీసుకొచ్చాను. సో కొరింథియన్స్ 12th chapter లో ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. వీటన్నిటికంటే ప్రేమ, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 ఇచ్చారు. వీటన్నిటిలో కూడా ప్రేమ చాలా గొప్పది అని చెప్పేసి 13th chapter లో మనకి ఎండ్ చేస్తూ ఉంటారు. సో భాషలు నిలిచిపోతాయి, ఇవన్నీ 14th chapter లో కూడా చెప్తా ఉంటారు. సో ఓవరాల్ గా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. బట్ ఇవి ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ సిస్టర్స్ గా మనకి చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి. ఆ తర్వాత వేరే సిస్టర్స్ ని మనము ట్రైన్ అప్ చేయడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటది. సో సీనియర్స్ గా ఉన్న సిస్టర్స్ గా మనం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, చర్చ్ లో ఎంతమంది సిస్టర్స్ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా కొంతమందిని అట్లీస్ట్ కొంతమందిని ప్లాన్ చేసుకొని వాళ్ళని ఒక విధంగా అడాప్ట్ చేసుకోవడం. మెంటరింగ్ అంటే ఒక విధంగా అడాప్ట్ చేసుకొని వాళ్ళ యొక్క స్పిరిచువల్ గ్రోత్ కోసం, తర్వాత పర్సనల్ గ్రోత్ కోసం మనము వాళ్ళని ప్రాపర్ వేలో గైడ్ చేయగలడానికి యూస్ చేసుకోవచ్చు. ఓకే,
ఇది కొంత వర్కౌట్ చేయాల్సిన పని, అంత ఈజీగా కాదు. చాలా మంది ఉంటారు, డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటారు, డిఫరెంట్ స్పిరిచువల్ లెవెల్స్ లో, మెచ్యూరిటీ లెవెల్స్ లో డిఫరెంట్ గా ఉంటారు. కానీ మనం ఏంటంటే ఇండివిజువల్ కేర్ అనేది చూపించగలిగినప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అందరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడానికి అవ్వదు. సో వాళ్ళు ఎందుకు దేవుళ్ళు చక్కగా ఎదగలేకపోతున్నారు, ఆ తర్వాత వాళ్ళకున్న ఎబిలిటీస్ కావచ్చు, స్పిరిచువల్ గిఫ్ట్స్ కోసం చక్కగా ఎందుకు యూజ్ చేయలేకపోతున్నారు, మినిస్ట్రీలో ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు, ఇలాంటివి మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ కోసం స్పెసిఫిక్ గా ప్రార్థన చేయడం కోసం, వాళ్ళతో కలిసి ప్రార్థన చేయడానికి మనము ఇది చేయొచ్చు అనమాట. దానికోసం నేను చెప్పాలనుకున్నాను. ఇంకో కొన్ని ఉన్నాయి, ఇది కూడా క్లోజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వెళ్దాం. ఇంకొక స్పిరిచువల్ గిఫ్ట్ ఇవాంజలిజం. సో ఇవాంజలిజం డాటర్స్ ఆఫ్ ఫిలిప్ బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఇచ్చారు. వీళ్ళు చక్కగా ప్రవక్తలుగా ఉన్నారు. 4 daughters ఉన్నారు ఫిలిప్ కి. సో ఈ 4 daughters కూడా చాలా చక్కగా దేవుని యొక్క సువార్తను ప్రకటించారు, ప్రవక్తలుగా ఉన్నారు అని చెప్పేసి బైబిల్లో మెన్షన్ చేయబడింది అనమాట. ఎబిలిటీ టు విట్నెస్ ఇన్ ఎనీ సిచ్యుయేషన్, ఇది అనమాట వాళ్ళకున్న స్పెసిఫిక్ ఎబిలిటీ మీన్స్ ఫంక్షనింగ్ అనేది. ఓకే, మనకి యాక్ట్స్ లో 21st chapter 9th verse లో కనిపిస్తూ ఉంటది. వీళ్ళకున్న మాకు గిఫ్ట్ ఉందని ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే, వీళ్ళకున్న స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే లవ్స్ పీపుల్. ప్రజలు కనిపించినప్పుడు వాళ్ళ పట్ల కనికరం అనేది వస్తుంది. యేసు ప్రభు మనుషులందరూ తన దగ్గరకు వస్తున్నప్పుడు వాళ్ళని చూసి వీళ్ళు కాపర్లు లేని గొర్రెల్లాగా ఉన్నారు అని చెప్పి చూచి వారి మీద కనికరపడి మరి వారికి తిరిగి బోధింపసాగాను అని ఉంటది. సో కనికర పట్టం, పీపుల్ ని చూసినప్పుడు మనకి వాళ్ళ పట్ల కనికరం కలగాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనకి వాళ్ళని చూసినప్పుడు ఇరిటేట్ అవుతూ ఉంటాము, కొన్నిసార్లు జాలి పడుతూ ఉంటాము. డిఫరెంట్ ఫీలింగ్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి వాళ్ళు చేసే పనులను బట్టి. కానీ మనం ఏం చేయాలంటే వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళని ప్రేమించి వాళ్ళకి ఏ విధంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి అనేది మనం ఆలోచించాలి. సో వీళ్ళకున్న ఇంకొకటి ఏంటంటే, ఒకటి ప్రేమిస్తారు, తర్వాత టాక్స్ ఈజీగా ఇతరులతో మిక్స్ అయిపోయి చక్కగా మాట్లాడగలరు అనమాట. కొంతమంది ఎప్పుడు ఫ్రీజ్ అయ్యి కూర్చుంటారు, ఎవరో వచ్చి మనల్ని మాట్లాడించాలి, అట్లా చేయాలి అని ఉంటారు. కానీ కొంతమంది వెళ్ళిపోయి ఎవరితో అయినా కానీ చక్కగా మింగిల్ అయిపోయి మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో అదొక స్పిరిచువల్ గిఫ్ట్ గా మనం అర్థం చేసుకోవాలి. సో మీకు ఇలాంటి క్వాలిటీ ఉంటే మీరు దీన్ని చక్కగా దేవుని యొక్క సువార్తను ప్రకటించడం కోసం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళకున్న ఇంకొక క్వాలిటీ ఏంటంటే రిజాయిస్ టు షేర్ క్రైస్ట్. యేసు ప్రభుని ఏ విధంగా ఎలాంటి మాటలు మాట్లాడుతూ కూడా, అంటే ఎలాంటి కాన్వర్జేషన్లు అయినా సరే చక్కగా గాస్పెల్ చెప్పడానికి వాళ్ళు కన్వర్ట్ చేసుకోగలరు అనమాట. ఈ ఎబిలిటీ కొంతమందికి ఉంటుంది. సో తప్పనిసరిగా అలాంటి వాళ్ళు గాస్పెల్ ప్రీచ్ చేయడానికి కోసము రెడీగా ఉండాలి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే హాస్పిటాలిటీ. సో మనకి ఇది మార్తా బెస్ట్ ఎగ్జాంపుల్ కనిపిస్తూ ఉంటుంది. యేసు ప్రభు చాలా సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో ఆతిథ్యము అనేది తెలుగులో గాస్పెల్ 12th chapter 1-12 verses లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో బేతనీలో ఉన్న వాళ్ళ ఇంటికి చాలా సార్లు వాళ్ళు యేసు ప్రభు వెళ్ళడం, మార్తా చాలా హడావుడి పడిపోయి వాళ్ళందరికీ, అంటే యేసు ప్రభుతో పాటు 12 members డిసైపుల్స్, ఇంకా కొంతమంది ఎక్స్ట్రా మెంబర్స్ ఎప్పుడు ఉండేవాళ్ళు. వాళ్ళు అంతమందికి భోజనం వండి పెట్టడం అనేది ఇట్ ఇస్ నాట్ ఈజీ థింగ్, మనకు తెలుసు బాగా. సో ఇట్లాంటివి చాలా చక్కగా మార్తా మేనేజ్ చేసినట్టు మనకు అర్థమవుతా ఉంటుంది. చాలా హ్యాపీగా వాళ్ళందరినీ తను ఇంట్లో చేర్చుకొని వాళ్ళకి హాస్పిటాలిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వీళ్ళకున్న క్వాలిటీ ఏంటంటే అన్సెల్ఫిష్ డిజైర్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ అదర్స్. సో ఎవరైనా నీడ్ లో ఉండి మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఆతిథ్యం కావాల్సినవి ఇవ్వగలగడము అనేది చాలా అన్సెల్ఫిష్ గా కొంతమంది హ్యాపీగా చేస్తూ ఉంటారు. ఇంతకుముందు కూడా మనం దయ కలిగి ఉండడం దగ్గర, గివింగ్ దగ్గర చూస్తూ వచ్చాము. ఆతిథ్యము అనేది ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి భోజనం పెట్టడము, ఇలా అంటే మనకి స్పేస్ ఉన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళ కొన్ని రోజులు మన దగ్గర పెట్టుకోవడానికి కూడా మనము రెడీ అవ్వడం. సో ఇలాంటి అది మార్తా చక్కగా చేసింది. ఆ తర్వాత ఈవెన్ లాస్ట్ టైం నా బైబిల్ స్టడీలో కూడా నేను ఎరుసలేం మరియ గురించి చెప్పాను. ఆవిడ కూడా తన గృహాన్ని తెరిచి మేడగదిని కంప్లీట్ గా యేసు ప్రభుకి ఆయన శిష్యులకి ఇచ్చేసినట్టుగా మనం చూసాం అనమాట. ఓపెనింగ్ అవర్ హౌసెస్, మన హృదయాలను, మన జీవితాలని మాత్రమే కాకుండా మన హౌసెస్ కూడా
దేవుని కోసం, దేవుని యొక్క పరిచర్య కొరకు ఓపెన్ చేయాలని చెప్పేసి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. తర్వాత స్పీకింగ్, చక్కగా మాట్లాడతారు కొంతమంది. ఓకే, సో ధైర్యంగా వచ్చి మాట్లాడతారు. సిచ్యుయేషన్ కరెక్ట్ గా లేనప్పుడు, డిఫరెంట్ గా వెళ్తున్నప్పుడు చక్కగా లీడ్ తీసుకొని కొంతమంది మాట్లాడతారు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి మిరియం. సో మోసెస్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఐగుప్తులో ఇజ్రాయిల్స్ ఎవరు కూడా ఆయన చెప్పింది వినరు అనమాట. చాలా సార్లు వినరు. నువ్వేం మమ్మల్ని లీడ్ చేస్తావు, నువ్వు వచ్చి మాట్లాడుతున్న దగ్గర నుంచి మాకు ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతున్నాయి, ఇలాంటివన్నీ వాళ్ళు చాలా సార్లు చెప్తున్నప్పుడు మిరియం లీడ్ తీసుకొని వాళ్ళని కన్విన్స్ చేసినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో ఎబిలిటీ టు టాక్, కన్విన్స్ అదర్స్. సో ఇలాంటిది గిఫ్ట్ కింద మనం పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు. చక్కగా మాట్లాడడం అనేది ఉన్న గిఫ్ట్ అనమాట. లైక్స్ టు టాక్, వీళ్ళకున్న స్పెషల్ ఎబిలిటీ ఏంటంటే చక్కగా మాట్లాడగలరు, మాట్లాడడానికి ఇష్టపడతారు. ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్స్, ఊరికే మాట్లాడడం కాదు కానీ ఇతరులకు ఉపయోగకరంగా ఉండడానికి మాట్లాడతారు, ఇతరులకు మేలు కలగడానికి మాట్లాడతారు. ఊరికే మాట్లాడడం కాదు, ఊరికే గాసిప్ చేయడం కాదు కానీ ఇతరులకు ఉపయోగపడే విధంగా మాట్లాడతారు. టాక్స్ ఈజీలీ అండ్ ఇన్స్పైర్స్ అదర్స్, వీళ్ళకున్న ఫంక్షనింగ్ అనమాట. అది చాలా చక్కగా ఈజీగా మాట్లాడతారు, సమయానుకూలంగా సమయానికి తగినట్టుగా మాట్లాడగలుగుతారు. అలాగే ఇన్స్పైర్ చేయగలుగుతారు. ఇది వీళ్ళ యొక్క స్పిరిచువల్ గిఫ్ట్. ఓకే, లాస్ట్ కి వచ్చేసరికి సెలిబసీ కూడా ఉంది. ఇది కొంతమందికి మాత్రమే. సెలిబసీ అంటే బ్రహ్మచర్యము అని చెప్పేసి మ్యారేజ్ చేసుకోకుండా ఉండగలగడం. కొంతమందికి దేవుడు స్పెషల్ ఎబిలిటీ ఇచ్చారు. సో పౌలు గారు అలాగా సేవ చేశారు అని చెప్పేసి మనకి కొన్ని రెఫరెన్స్లు బట్టి అర్థమైతా ఉంటుంది. ఓకే, బైబిల్లో లిడియా గురించి అలాగా మెన్షన్ చేశారు. ప్రాబబ్లీ అనేది ఉంది, మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు. ప్రాబబ్లీ షీ మైట్ బి సింగిల్ లేడీ. తను చాలా చక్కగా దేవుని పని కోసం తన లైఫ్ ని ఇన్వెస్ట్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో కొంతమందికి ఇలాంటి స్పెషల్ ఎబిలిటీని దేవుడు ఇచ్చాడు, తన మినిస్ట్రీ కోసం వాడుకోవడానికి ఇలా కొంతమందిని ఎంచుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ మనం చూసుకున్నప్పుడు వీటిని మనము ఈ ఇతరుల కోసం ఏ విధంగా ఉపయోగించాలి, ఎందుకు దేవుడు వీటిని మనకి ఇచ్చాడు అంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం. అంటే సిస్టర్స్ ని మనం ఎంకరేజ్ చేయడం కోసం, వాళ్ళని బిల్డప్ చేయడం కోసం, దేవుళ్ళలో వాళ్ళని ఎదిగింప చేయడం కోసం మనకు దేవుడు ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఇచ్చాడు. మనల్ని మనం ఏబుల్ గా చేసుకోవాలి, అలాగే వేరే వాళ్ళని కూడా ఏబుల్ గా చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు వీటిని మనకు అందుకోసం ఇచ్చాడు. సో ఇప్పుడు గిఫ్ట్స్ గురించి నేను ఇంకొక మాట చెప్తాను. స్పిరిచువల్ గిఫ్ట్స్ అనేవి దేవుడు తను ప్రేమించి ఇచ్చాడు. ఓకే, మనం అడిగితే ఇచ్చేవి కాదు. గిఫ్ట్ ఎవరైనా నాకు గిఫ్ట్ ఇవ్వా అని చెప్పేసి అడుగుతారా? ఎవరు అడగరు కదా. దేవుడు ఇది మనల్ని ప్రేమించి ఇచ్చాడు. ఎందుకోసం ఇచ్చాడు? జస్ట్ లైక్ దాట్ అన్నట్టు ఇవ్వలేదు. చాలా ప్లాన్డ్ గా, చాలా పర్పస్ఫుల్ గా ఒక్కొక్కరిని ఎంచుకొని, ఓకే సిస్టర్ దెబోరా, లేకుంటే సిస్టర్ బెహనా, లేకుంటే సిస్టర్ జానిస్, ఇట్లా ఒక్కొక్కరిని పేరున జ్ఞాపకం చేసుకొని ఈ సిస్టర్ కి ఇది అవసరం, ఈ సిస్టర్ కి ఇది అవసరం, ఈ ప్లేస్ లో ఈ వర్క్ తను చేయాలి అని చెప్పేసి దేవుడు చాలా ప్లాన్డ్ గా మనకి ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో వీటిని మనం రిసీవ్ చేస్తున్నాం, ఫైన్. వీటిని మనం రిసీవ్ చేస్తున్న తర్వాత మన దగ్గరే పెట్టుకొని వేరే వాళ్ళ కోసం యూస్ చేయకుండా ఉంటే అవి వేస్ట్ అయిపోతాయి అన్నమాట. సో స్పిరిచువల్ గిఫ్ట్స్ తీసుకున్న మనము, రిసీవ్ చేసుకున్న మనము ఏం చేయాలి? వాటిని ఉపయోగించాలి. ఓకే, ఎక్కడ ఉపయోగించాలి? దేవుని మందిరంలో వాటిని ఉపయోగించాలి. సో ఆత్మ సంబంధమైన మందిరంగా మనం అందరం కూడా కలిసి కట్టబడుతున్నాం. సో ప్రతి ఒక్క ఇండివిజువల్ పర్సన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్లేస్ అనేది, ఒక బ్రిక్ ఎట్లయితే అమర్చబడుద్దో గోడలో, అలాగే ఈ యొక్క స్పిరిచువల్ టెంపుల్లో ప్రతి ఒక్క ఆత్మ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్ గా ఎదగాలి, కంప్లీట్ గా ఎదగాలి. ఆ ఎదగడానికి అందరం కలిసి పని చేయాలి. ఓకే, ఒకళ్ళు వల్ల కాదు, ఇది అందరూ కలిసి పనిచేయాలి. సో ఆ ప్రతి ఒక్కళ్ళు ఎదగడంలో నా రోల్ ఏంటి, దేవుడు నన్ను ఏ విధంగా ఉపయోగపడాలని ఇష్టపడుతున్నాడు ఈ ఏరియాలో అనేది మనం ఎప్పుడు కూడా ఆలోచించుకోవాలి. సో దేవుడు మనకి ఇచ్చిన ఈ ఎబిలిటీస్ ని, లేకపోతే ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ ని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఐడెంటిఫై చేసుకొని వాటిని యూజ్ చేయడానికి మనము సిద్ధంగా ముందుకు రావాలి. ఓకే, సో దేవా నాకు ఏ స్పిరిచువల్ గిఫ్ట్ ఇచ్చావో దాన్ని నేను ఎలాగా
ఉపయోగించాలని ఇష్టపడుతున్నావు అని చెప్పేసి మనం దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు తప్పకుండా వాటిని మనకు చూపిస్తాడు. చూపించినప్పుడు దాన్ని మనము వాడాలి. అప్పుడు దేవుడు చాలా చక్కగా సంతోషపడతాడు. లేకుంటే ఏమవుతుంది, 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు, ఈ ఎగ్జాంపుల్ మనకు బాగా తెలుసు. సో 5 తలాంతులు కలిగిన వాడు మంచిగా యూజ్ చేశాడు కాబట్టి తనకి 10 ఇవ్వబడినాయి. 2 కలిగిన వాడు మంచిగా యూజ్ చేశాడు కాబట్టి తనకి 4 ఇవ్వబడినాయి. 1 తలాంతు కలిగిన వాడు యూజ్ చేయలేదు కాబట్టి పనిష్మెంట్ అనేది వచ్చింది. సో ఈ రోజు మనకి పనిష్మెంట్ రాకపోయినా మనకు దేవుడు ఇవ్వాల్సిన రివార్డ్స్ ఏమి మనం దేవుడి దగ్గర నుంచి పొందుకోం. సో మనలో చాలా మంది మినిస్ట్రీ చేస్తున్నాం, డిఫరెంట్ వింగ్స్ లో వర్క్ చేస్తున్నాం. ఇది మనతోనే ఆగిపోకూడదు. మనం ఏం చేయాలి, సక్సెసర్స్ ని ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ ఎవరు వస్తారు, నేను సర్టన్ టైం వరకు పనిచేస్తాను, తర్వాత నెక్స్ట్ ఎవరు చేస్తారు, ఎవరు కంటిన్యూ చేస్తారు అనేది మనము ఆలోచించి ప్రార్థన పూర్వకంగా మనం ఐడెంటిఫై చేసుకొని నెక్స్ట్ సక్సెసెస్ మనము ప్రిపేర్ చేయాలి. మోసెస్ తర్వాత జాషువా ప్రిపేర్డ్ గా ఉన్నాడు. బట్ జాషువా తర్వాత అంత కేపబుల్ లీడర్ ఎవరు మనకు కనిపించరు. తర్వాత చాలా గ్యాప్ తో జడ్జెస్ అనే వాళ్ళు వస్తూ ఉండడం మనం చూస్తా ఉన్నాం. సో జాషువా తర్వాత లీడర్షిప్ అనేది అంత కెపాసిటీలో కంటిన్యూ అవ్వలేదు. ఆ విధంగా గ్యాప్ అనేది మనం అక్కడ కనిపిస్తూ ఉంటది. సో ఇలాంటి గ్యాప్ మినిస్ట్రీలో రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా ప్రస్తుతం ఎవరైతే మినిస్ట్రీ చేస్తున్నారో డిఫరెంట్ ఏరియాస్ లో వాళ్ళు నెక్స్ట్ సక్సెసెస్ ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళతో పాటు వాళ్ళని తీసుకెళ్తూ వాళ్ళని ట్రైన్అప్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి ఇస్తూ నేర్పించాల్సిన రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంటుంది అనమాట. సో అది వీలైతే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంకొకసారి అవకాశం ఇచ్చినప్పుడు నేను కంప్లీట్ గా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ టైంలో అయితే కొన్ని విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. సో ఈ టాపిక్ లో మెంటరింగ్ అనేది ఇది ఒక పెద్ద టాపిక్ యాక్చువల్లీ. సో ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు, 2 చేతులు. ఒక చేతిలో నుంచి ఇంకొక చేతికి బ్యాటన్ అనేది పాస్ ఆన్ అవుతుంది అనమాట. సో ఇది కంటిన్యూస్ గా ఒకరి నుంచి ఇంకొకరికి పాస్ ఆన్ అయిపోవాలి. ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్, లేదా ఒక సిస్టర్ నుంచి ఇంకొక సిస్టర్, ఒకరి నుంచి ఇంకొకరికి అది పాస్ ఆన్ అవ్వాలి. ఒకరి దగ్గరే ఉండిపోతే అది ఆగిపోతుంది, నెక్స్ట్ వాళ్ళకి కంటిన్యూ అవ్వదు అనమాట. ఆ వర్క్ అనేది కంటిన్యూ అవ్వదు. కాబట్టి ఇది పాస్ ఆన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉంటుంది. సో ఏ విధంగా చేయగలము అనేది చూస్తే ఇది 2 తిమోతి 2nd చాప్టర్ 1 and 2 వర్సెస్ లో పౌలు గారు తిమోతికి లెటర్ రాస్తాడు. ఇట్ ఈస్ పర్సనల్ లెటర్ అనమాట. సో తిమోతికి ఈ లెటర్ రాసినప్పుడు ఇది ఆల్మోస్ట్ పౌలు గారి లాస్ట్ లెటర్. ఆయన జైల్లో ఉన్నప్పుడు జస్ట్ చనిపోయే ముందు ఈ లెటర్ పౌలు గారు తిమోతికి రాస్తారు. సో తిమోతికి ఏం చెప్తాడంటే, తిమోతి నువ్వు చాలా నేను తెలుగులో అది చాలా క్లియర్ గా ఉంటుంది. ఏంటంటే దేవుని యొక్క కృప చేత నువ్వు బలంగా ఉండాలి అని చెప్పాడు. బీ స్ట్రాంగ్. ఎట్లా స్ట్రాంగ్ ఉండాలి, నువ్వు దేవుని యొక్క కృప చేత స్ట్రాంగ్ ఉండాలి. ఇతరులను మనం ట్రైనప్ చేయాలంటే ఫస్ట్ మనం ఎలా ఉండాలి, మనము స్ట్రాంగ్ గా ఉండాలి. నా కుమారుడైన తిమోతి నువ్వు దేవుని యొక్క కృప చేత బలవంతుడిగా ఉండు అంటాడు. యూ షుడ్ బి స్ట్రాంగ్. సో ఇతరుల్ని ట్రైనప్ చేయాలి అనుకున్నప్పుడు దేవుని యొక్క కృపను బట్టి మనము ఆయన గ్రేస్, ఇందాక మనం మెడిటేషన్ లో చూసాం, ఆయన వైపు చూసినప్పుడు ఆయన కృప మనకి ఇస్తాడు. ప్రతి పరిస్థితికి చాలిన కృప మనకిస్తూ ఉంటాడు. సో మినిస్ట్రీ చేయడానికి చాలిన కృప ఇస్తాడు. మన డైలీ లైఫ్ ని లీడ్ చేయడానికి కావాల్సిన కృపను దేవుడు ఇస్తాడు. సో దేవుని యొక్క మహాశక్తిని బట్టి, కృపను బట్టి మనము స్ట్రాంగ్ గా ఉండాలి. ఆత్మీయంగా అలాగే శారీరకంగా కూడా మనం స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, తర్వాత ఏం చేయాలి, నువ్వు నా వలన మీరు ఎవరైనా కావాలంటే చదవచ్చు. సో నాకు బై హార్ట్ ఉంది కాబట్టి చెప్పేస్తున్నాను. నీవు నా వలన అనేక సాక్షులు ఎదుట వినిన సంగతులను ఇతరులకు బోధింపగల సామర్థ్యం గల మనుషుల్ని నువ్వు ఎన్నుకొని వాళ్ళకి ఈ విషయాలు పాస్ ఆన్ చేయి అంటాడు. సో మనం ఏమైతే నేర్చుకున్నామో వాటిని ఇతరులకు పాస్ ఆన్ చేయాలి. ఓకే, పాస్ ఆన్ ద ట్రూత్. మనము దేవుని యొక్క సంగతులను, అనేక సంగతులను పౌలు గారి దగ్గర నుంచి తిమోతి నేర్చుకున్నారు. ఈ విషయాన్ని తిమోతి నువ్వు ఏం చేయాలంటే ఇతరులకు బోధించు. ఆ ఇతరులు ఎలా ఉండాలంటే ఇంకొకరిని ట్రైన్అప్ చేసేవాళ్ళగా, ఇంకొకరికి టీచ్ చేసేవాళ్ళగా వాళ్ళు ఉండాలి అని చెప్తాడు. అంటే 4 generations ని ఇక్కడ చూపిస్తా ఉన్నారు పౌలు గారు. సో కింద లాస్ట్ లైన్ లో ఉంటుంది చూడండి, మీరు పీపీటీలో చూస్తా ఉంటే పౌలు గారు ఉన్నారు, తిమోతి ఉన్నారు, అదర్స్ ఉన్నారు, ఇంకొక అదర్స్. సో
బెహరా సిస్టర్ ఫర్ ఎగ్జాంపుల్ బెహరా సిస్టర్ ఇంకొక సిస్టర్ కి టీచ్ చేస్తే ఆ ఇంకొక సిస్టర్, నేను పేర్లే చెప్తాను అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. వసంత అక్క ఉన్నారు, బెహరా సిస్టర్ ఉన్నారు, జానీ సిస్టర్ ఉన్నారు, లేకపోతే ఇంకొకరు ఉన్నారు విజయ అనుకుందాం. సో ఈ 4 మెంబర్స్ ఉన్నారు. సో బెహరా ఆంటీ పెద్దవారు కాబట్టి అక్కడ తింటాను. బెహరా ఆంటీ ఏమైతే నేర్చుకున్నారో వసంత అక్కకు టీచ్ చేశారు, వసంత అక్క ఏమైతే నేర్చుకున్నారో జానీ సిస్టర్ టీచ్ చేశారు, జానీ సిస్టర్ ఎవరు టీచ్ చేయాలంటే విజయకి టీచ్ చేయాలి. సో దట్ విజయ వెళ్ళి ఇంకొకరికి టీచ్ చేయగలగాలి. సో 4 జనరేషన్స్ ని తను ఇక్కడే చూపిస్తా ఉన్నాడు. సో ఇలాగా ఈ పాసింగ్ ఆన్ ద విషన్ అంటాము, ఈ పాసింగ్ ఆన్ ద మినిస్ట్రీ, పాసింగ్ ఆన్ ద రెస్పాన్సిబిలిటీ అనేది కంటిన్యూ అవ్వాలి. ఓకే, సో సండే స్కూల్ మినిస్ట్రీ కావచ్చు, లేకపోతే మనకేంటి ఇంకా ఉంది యూత్ మినిస్ట్రీ కావచ్చు, సిస్టర్స్ మినిస్ట్రీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మనం ఎక్కడైతే మన రోల్ ప్లే చేస్తున్నామో దాన్ని మనం ఏబుల్ గా చేయాలి బై బీయింగ్ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. దేవుని యొక్క కృపను బట్టి మనం బలవంతులుగా ఉంటూ దాన్ని చక్కగా చేయాలి. అంతేకాదు ఆ మినిస్ట్రీ మనతోనే ఆగిపోకుండా ఇంకో కొంతమందిని కూడా చక్కగా ట్రైన్అప్ చేసి అది కంటిన్యూ అయ్యేలా కూడా చూడాలి. అఫ్ కోర్స్ ఈ ట్రైన్అప్ అనేది నేను చేయలేనండి, వేరే వాళ్ళు చేస్తారు అంటే ఫైన్, వేరే వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. బట్ నువ్వు కూడా చేయడానికి ట్రై చేయాలన్నమాట. మనం ఏ విధంగా ఎంత ఆశ కలిగి దేవుని పని చేస్తున్నామో కూడా అంతే ప్యాషన్ తో పనిచేసేలాగా ప్రిపేర్ చేయడం ఒక మినిస్ట్రీ అన్నమాట. ఎంతమంది ఆశ కలిగి ఉన్నారో పని చేయడానికి, వాళ్ళని చూస్తూ వాళ్ళకున్న ఎబిలిటీస్ ని గమనించి వాళ్ళకి చెప్పాలి, నీలో ఈ ఎబిలిటీ ఉంది, దేవుడు నీకు గిఫ్ట్ ఇచ్చాడు, సో దీన్ని చక్కగా నువ్వు యూజ్ చేయొచ్చు అని మనము వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు, వాళ్ళని ఎగ్జార్ట్ చేయొచ్చు. సో నీకు ఈ గిఫ్ట్ ఉందమ్మా, దేవుడు నీకు ఇచ్చాడు, దీన్ని నువ్వు యూజ్ చెయ్యి అని చెప్పేసి వాళ్ళలో ఉన్న గిఫ్ట్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి దేవుని మినిస్ట్రీలో వాడటానికి మనం వాళ్ళని ప్రిపేర్ చేయొచ్చు. అలాంటప్పుడు చర్చ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తమ వంతు పనిని వాళ్ళు చేస్తారు. 2-3 చేస్తే పని కాదు, కానీ ఎక్కడైనా సరే ఏ ప్లేస్ లో అయినా సరే అందరు కలిసి పని చేసినప్పుడు ఆ పని చాలా ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది. దేవుడు దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కొరింథియన్స్ చర్చ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అందరికీ దేవుడు గిఫ్ట్ ఇచ్చారు. సో ఆ గిఫ్ట్స్ అన్ని కూడా ప్రాపర్ వేలో యూజ్ చేయాలని చెప్పేసి దేవుడు వాళ్ళని కోరుతున్నాడు. సో ఈ రోజు మనం కూడా ఫస్ట్ మనకి దేవుడు ఏమి ఇచ్చారో మనం అర్థం చేసుకుందాము, దాన్ని ప్రాపర్ వేలో యూజ్ చేసుకోవడానికి దేవుని సహాయం కోరుకుందాము, దేవుని మీద ఆధారపడదాము, యూజ్ చేద్దాము. అంతేకాదు ఇతరుల కోసం కూడా మనము భారం కలిగి వాళ్ళకి దేవుడు ఏమి ఇచ్చాడు, ఒకవేళ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోలేక వాళ్ళు ఇంకా అలాగా అంటే ప్యాసివ్ గా ఉన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళని ప్రేమించి వాళ్ళ యొక్క గిఫ్ట్స్ ని ఐడెంటిఫై చేసుకొని దేవుని కొరకు వాడటానికి వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేద్దాం. అట్ ద సేమ్ టైం మనం ఏమైతే పని చేస్తున్నామో, ఏ మినిస్ట్రీ అయితే చేస్తున్నామో, ఏ ఏరియాలో మనము చక్కగా అంటే ప్రార్థన చేయడం కావచ్చు, ఇతరులకు టీచ్ చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని ఇంకొకరు కూడా చేసేలాగా మన వెనక వస్తున్న నెక్స్ట్ జనరేషన్ ని, లేకుంటే మనకంటే కొంచెం చిన్న వాళ్ళని కూడా చూసుకుంటూ వాళ్ళు కూడా చక్కగా ముందుకు పోవడానికి, లేకపోతే దేవుళ్ళు చక్కగా ఎదగడానికి, వాళ్ళ గిఫ్ట్స్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకోవడానికి మనము వాళ్ళకి ఎంకరేజింగ్ గా ఉండొచ్చు. వాళ్ళ కోసం కలిసి వాళ్ళతో కలిసి ప్రార్థన చేయొచ్చు, వాళ్ళ కోసం మనము ప్రార్థన చేయొచ్చు. అలా చేసినప్పుడు ఇతరులు కూడా ఎంకరేజ్ అవుతారు. సో ఇక్కడ ఉన్న విషయాలు ఒక్కసారి చూసుకొని మనం క్లోజ్ చేద్దాం. సో తిమోతి, దేవుడు ఇచ్చిన కృపను బట్టి నువ్వు బలవంతుడు, నా కుమారుడైన తిమోతి అని మెన్షన్ చేస్తాడు, నువ్వు బలవంతుడిగా ఉండు. అంతేకాదు నా వలన నువ్వు అనేక సాక్షులు ఎదురు నేర్చుకున్న విషయాలు ఇతరులకు బోధింపగల సామర్థ్యం గల మనుషుల్ని నువ్వు ఎన్నుకొని వాళ్లకు బోధించు అని చెప్తాడు అన్నమాట. సో ఈ పని మనం కూడా చెయ్యాలని చెప్పేసి దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో అయితే దేవుడు కొంతమందిని ఎన్నుకొని ప్రవక్తలను కావచ్చు, ప్రధాన యాజకులను కావచ్చు, వాళ్ళని ఎన్నుకొని పని చేశారు. ఓకే, న్యాయాధిపతులను కావచ్చు, వాళ్ళని ఎన్నుకొని తన పనిని జరిగించారు. అయితే న్యూ టెస్ట్మెంట్ కి వచ్చేసరికి మనలందరినీ కూడా దేవుడు ప్రధాన యాజకులుగా లేకపోతే యాజకులైన గుంపులో చేర్చారు. సో మనం అందరం కూడా పని చేయాల్సిన వాళ్ళమే, రాజులుగాను తర్వాత మనల్ని యాజకులుగాను చేశాడు. సో దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింప చేయాల్సిన బాధ్యత మనందరికి ఉంది. రాజు యొక్క బాధ్యత ఏంటి? దేవుని అంటే కింగ్డమ్ ని కాపాడటం, దాన్ని ఎక్స్టెండ్ చేయడం. సో కాపాడటం, ఎక్స్టెండ్ చేయడం మన పని కూడా ఉంటుంది. సో మనల్ని కూడా దేవుడు ఆ గుంపులో చేశాడు, తన స్వాస్థ్యంగా చేసుకున్నాడు. రాజులని యాజక సమూహంలో మనల్ని పాలిభాగస్తులుగా చేశాడు కాబట్టి
ఆ రెస్పాన్సిబిలిటీ మనల్ని మనం కూడా కంటిన్యూ చేయాలి. ఎట్ ద సేమ్ టైం యేసు ప్రభు ఆరోపణమై వెళ్ళిపోయినప్పుడు ఇచ్చిన గ్రేట్ కమిషన్ ని మనం ఫుల్ఫిల్ చేయాలి. మీరేం చేయాలి? సువార్త ప్రకటించండి, అంతేకాదు శిష్యులుగా తయారు చేయండి. సో మెంటరింగ్ అనేది శిష్యత్వంలో ఒక చిన్న పార్ట్ లాగా ఉంటుంది అనమాట. సో ఇతరుల గురించిన కేర్ కలిగి వాళ్ళు కూడా చక్కగా ఎదగడానికి మన వంతు బాధ్యత మనము చేయడం. సో దేవుడు తప్పనిసరిగా మనం ఇవన్నీ చేయడానికి తన కృప ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం అడిగి తీసుకోవడానికి మనం కూడా ప్రిపేర్ అవుదాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. రక్షింపబడిన బిడ్డలకి మనసు పొంది మనం రక్షింపబడిన తర్వాత దేవుడు ప్రేమతో మనకి గొప్ప తలాంతులు ఇస్తారని చక్కగా వివరించారు. స్పెషల్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ గిఫ్ట్స్ గురించి చెప్పారు. అందులో ఎన్నో దగ్గరగా 15 తలాంతులు చెప్పారక. అది ప్రాఫెసీ ఎలా ఉండాలి, సర్వింగ్ హెల్పింగ్ ఎలా చేయాలి, టీచింగ్ దాన్ని చక్కగా వివరించారు. ఎక్సార్టేషన్, గివింగ్ అంటే దాతృత్వం అని, లీడింగ్ ఆర్గనైజేషన్ ఎలా చేయాలని సంఘంలో, మర్సీగా ఎలా ఉండాలని, విజ్డమ్ నాలెడ్జ్, ఫేత్ విశ్వాసము, డిజర్న్మెంట్ వివేకం కలిగి ఎలా ఉండాలని, ప్రేమతో లవ్, evangelism, hospitality, ability to talk, likes to talk, సిలబస్ గురించి చెప్పారు. అంతేగాక వాటిని ఎలా ఇతరులకి మనం పాస్ చేయాలి, దేవుడిచ్చిన తలాంతిని మనం నేర్చుకుందే కాక అవలంబించడమే కాకుండా సంఘ శ్రేయభిలాషికి సంఘం కట్టబడడానికి స్త్రీలంగా మనం అందరం ఎలాగా పాటుపడాలనేది చక్కగా వివరించారక్క. దాన్ని బట్టి మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. దీన్ని ఆధారం చేసుకొని సిస్టర్ హ్యానా గారు ప్రార్థన చేస్తారు. Loka, am I audible? Our gracious Lord, loving, living Heavenly Father, I thank you, praise you, worship you, I glorify you for your great gift of salvation and to prepare our resurrection, which you have given to us through your Son, Lord Jesus Christ, Lord. Thank you, Lord, for we have been saved by blood through grace by faith, which is a gift of God, not by my works, our works, lest we boast, Lord, according to Ephesians 2:8, Lord. Thank you, Lord Jesus, for we rejoice in the fact that our names are written in the Lamb's Book of Life, according to Luke 10:20, Lord. Thank you, Lord Jesus, for this blessed time which you have given to us, Lord, in the Emmanuel House of Worship Church, in the women's meeting, Lord, to listen to your word, Lord Jesus, to worship you and to pray another, Lord Jesus, and pray for the world, Lord Jesus, Lord. Thank you, Lord Jesus, especially for the word shared by Pratimaka, Lord Jesus, in regard to the spiritual gifts given to the women of God, Lord Jesus, Lord. Thank you, Lord Jesus, Lord. We are so unworthy, Lord Jesus, Lord. We don't deserve, Lord Jesus, Lord. First of all, you have given us the greatest gift of salvation, and then you have given us the gift of Holy Spirit, and then you have given us the spiritual gifts also, Lord. Lord Jesus, thank you, Jesus, for all these things which are given to us, Lord, as women. Lord Jesus, help us all to identify more, and Lord Jesus, the spiritual gifts which you have given to us, and help us to use them for the extension of your kingdom, and then pass it on to the future generation, Lord. Lord, help us to live by them love and faith of and in Lord Jesus Christ. Lord, help us to live by them, Lord Jesus, holiness and righteousness of Lord Jesus Christ. Lord, help us to live by the forgiveness of Lord Jesus Christ. Lord, Lord Jesus, help us to serve you, Lord Jesus, with all humility and brokenness, Lord, for the extension of your kingdom, Lord. Lord Jesus, Lord, help us also, Lord Jesus, to share your word, Lord Jesus, through our lives, Lord Jesus, as well as through our words, Lord, for the extension of your kingdom, Lord Jesus, according to your Holy Spirit guidance, Lord. Thank you for this blessed time which you have given to us, Lord, as you have blessed each one of us. Help us to be a blessing to everybody and anybody according to your will and plan and your guidance, Lord. I offer this praise, worship, adoration, and thanksgiving in the sweet name, prayer listening, prayer answering name of our Lord and Savior, Jesus Christ. Amen. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సిస్టర్ లక్ష్మి గారు ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకోబోతున్నారు, దేవుడి మహిమార్థమై. థ్యాంక్ యూ సిస్టర్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికి ఆంటీలకు, సిస్టర్స్ కి నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా ప్రభాకర్ అంటే ఎవరో తెలియదు కానీ మీరు అందరూ ప్రేయర్ చేస్తున్నారు. నేను లాస్ట్ వీకే ఆ సాక్ష్యం చెప్పాలనుకున్నాను. తమ్ముడు జూలై 4th రోజు నన్ను ఇక్కడ నుండే తీసుకెళ్ళాడు. మార్నింగ్ వచ్చి మమ్మీకి బాగాలేదంటే తీసుకెళ్ళిన ఆఫ్టర్నూన్ కల్లా వాడు హై టెంపరేచర్ తో ఇంటికి వచ్చేసరికి మేము షాక్ అయిపోయాం.
ఇప్పుడే కదా నన్ను తీసుకొచ్చిండు, మరి ఏమవుతుందో మాకు తెలియదు. తర్వాత నెక్స్ట్ వీక్ లో వాడు టెస్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు సిమ్టమ్స్ అవే ఉన్నాయని గ్రహించి వెళ్ళినప్పుడు వాడికి పాజిటివ్ వచ్చింది. వచ్చినాక వాడు తర్వాత ఈ ఈ లాస్ట్ ఈ మండే రోజు వాడికి రిపోర్ట్ మళ్ళీ నెగిటివ్ వచ్చింది. సంఘానికి ప్రార్థించిన వారందరికీ నా హృదయపూర్వక వందనం. తర్వాత ఇంకోటి ఏంటంటే, మా పాప ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఎన్నో సార్లు మీరు అడుగుతున్నారు ఏమైనా చేశారా గాడ్ ఏమైనా, కానీ ఎంత గొప్ప కార్యం అంటే, ఎప్పుడైతే లాక్డౌన్ స్టార్ట్ అయిందో అదే 2-3 డేస్లలో వాళ్ళకు కొత్త కన్స్ట్రక్షన్ అయిన ఇంటికి కంపల్సరీ మూవ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కానీ ఆ సిచ్యువేషన్ చూస్తే చాలా భయంకరంగా ఉంది. అసలు ఏ మనిషి ఇంటికి వచ్చినా మనం డౌట్ పడే సిచ్యువేషన్ అనమాట. అసలు ఎవరిని మనం అలో చేయలేము ఆ టైంలలో, చాలా కండిషన్ వేరేగా ఉంది. కానీ గాడ్ ఏమో నేను నీకు తోడై ఉంటాను, నువ్వు ముందుగా వెళ్ళని చాలా వర్సెస్ ఉన్నాయి. నేను ఇప్పుడు టైం ఇది రాసుకున్నా కానీ ఇవన్నీ ఇప్పుడు నేను షేర్ చేయను. తనతో మాట్లాడింది ఏంటంటే, నువ్వు భయపడకము, నువ్వు వెళ్ళు అనేసి అని చెప్పి తన సన్నిధి తనకు తోడుగా ఉంచి ఆ ఇంటికి ఎంత సేఫ్ గా అంటే ఎటువంటి డిఫరెన్సెస్ అసలు ఆ 1 డేలోనే అన్ని అరేంజ్మెంట్స్ చేసిండు. ఎంత అద్భుతంగా అంటే, కొన్నిసార్లు మనం ఒక ఇంటి పనికి ఏదన్నా కొత్త వాళ్ళని పిలవాలంటే పెండింగ్ లో ఉన్న పనులు అవ్వవు. కానీ ఆ సిచ్యువేషన్ లో ఎట్లా అంటే, ఒక్కటే రోజులో ఏ డిఫరెన్స్ లేకుండా పాపను సేఫ్ గా, తను ఎట్లా అంటే మామూలుగా మనం ఒక ఇల్లు షిఫ్ట్ చేస్తుంటేనే మనం ఎంతో స్ట్రెస్ గా ఉంటాం, కానీ తనకు పీస్ ఇచ్చి ప్రెజెన్స్ ఉంచి తండ్రి మళ్ళీ తీసుకెళ్ళినాడు, సేఫ్ గా తీసుకెళ్ళినాడు ఫ్యామిలీ అంతా. అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ మొత్తం అరేంజ్ చేసినారు. ఈ ఇంట్లో ఎట్లున్నారో ఆ ఇంట్లో ఏ ఒక్క డిఫరెన్స్ లేకుండా గాడ్ అన్ని సమకూర్చిండు. దాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా మా కుమారుడి వివాహం విషయంలో మరి మేము ప్రార్థిస్తూ వచ్చాము. 8 సంవత్సరాల నుండి వాడు అక్కడ యుఎస్కి వెళ్ళి ఇప్పుడు 8 సంవత్సరం అయిపోయింది కంప్లీట్ గా. మరి వెళ్ళేటప్పుడు ఒక వాగ్దానం ఇచ్చినాడు దేవుడు. వాడు చాలా డిప్రెషన్ లో ఉన్నప్పుడు దేవుడు ఏంటంటే, నేను నా తలంపులు నీ తలంపుల వంటివి కాదు, నా మార్గం అలాంటి వాక్యం ఇచ్చి వాడిని చాలా కంఫర్ట్ చేసింది. ఇంకా వాడు వెళ్ళలేదు అప్పటికి, ఇంకా 8 months తర్వాత వెళ్ళాను. కానీ వాడికి అసలు అర్థం కాలేదన్నమాట, ఏం జరుగుతుంది, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని చాలా డౌట్స్ తో భయాలు ఉన్నప్పుడు దేవుడు మరి ఒక నూతన ద్వారాన్ని ఆయన అద్భుత రీతిగా యుఎస్ లో ద్వారం తెరిచి వాడిని ఒక ఇంటి విషయంలో కానీ కాలేజ్ విషయంలో కానీ తన సన్నిధి ఎల్లప్పుడూ వాడికి తోడుగా ఉంచిండు. ట్రబుల్స్ రాలేదా అంటే వచ్చింది. ఫస్ట్ వాడి ప్రార్థన ఏముండంటే, మనం పిల్లల్ని ఇక్కడ ఉన్నప్పుడు ఎట్లా ముద్దుగా అంటే అసలు ఏ కష్టం పిల్లలకి రావద్దు, మనం ముందుకెళ్తా ఉంటాం, అలా పెంచినాం అనమాట. పెంచినాక వాడు ఏమన్నాడంటే, దేవా నాకు ఒక్క అనుభవం కూడా నా లైఫ్ లో లేదు, నన్ను కింది నుండి తీసుకెళ్ళు, అప్పుడే గాని నేను అనుభవంలో గుండి వెళ్తేనే నేను ఇతరులను అర్థం చేసుకోగలుగుతానని వాడు ఒక్కటే ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు అక్కడికి తీసుకెళ్ళినాక అడుగడుగున వాడికి ఒక్కొక్క లెసన్ నేర్పిస్తూ మరి ఆ చిన్న పనిలో కూడా దేవుడికి ఎట్లా నమ్మకంగా ఉండాలో, ఇది మనుషులకు కాదు దేవుడికి చేసినట్టు చేయమని వాడి మొత్తం లైఫ్ త్రూ వాడికి అదే నేర్పించాడు. ఎక్కడైనా విసిగిపోయిందా లేకపోతే ఏదన్నా కొంచెం టైర్డ్ గా ఉన్నప్పుడు గాడ్ అంటాడు, ఇది నాకు చేస్తున్నావు, నువ్వు వేరే వాళ్ళకి చేసినట్టు కాదు, నాకు చేసినట్టు చేయి, నేను దాన్ని నీకు తప్పకుండా దాని రివార్డ్ నేను ఇస్తాను అనేసి దేవుడు చెప్తూ వచ్చాడు. అలా వాడి జీవితంలో అడుగడుగున నేను ఉన్నానని, మరి నేను తన లైఫ్ త్రూ ఏం చూస్తున్నానంటే, యోసేపుకు దేవుడు తోడే. ఇక్కడ రాసిన ఆదికాండం 39:3-4 మరి యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక తనంత ఉన్నత స్థితికి. మరి ఈ రోజు కూడా నాకు కుమారుడి జీవితంలో నేను అది చూడగలుగుతున్నాను. తర్వాత పెళ్లి విషయానికి వచ్చి, ప్రభువా నీ చిత్తం ఏమై ఉందన్నప్పుడు మరి తను ఏంటంటే, నేను ఏర్పాటు చేసుకున్నాను, నేను ఎన్నుకున్నాను, నేను తప్పకుండా అతనికి నేను మంచి లైఫ్ పార్ట్నర్ ఇస్తాననే వాగ్దానం ఇచ్చి నేను ఒక్కటే కనిపెట్టుకుంటున్నా, ప్రభువా నీ సమయంలో నీ చిత్తంలో నీకు మహిమకరం, ఇదే ఒక్కటే ప్రార్థన ఉంటుంది. నీవు బ్యూటిఫుల్ గా చేస్తావు, నీ తలంపులు వాడి పట్ల ఎంతో ఉన్నతంగా ఉంది. మాకు అర్థం కాదేమో మరి ఇప్పుడు, కానీ ఎన్నోసార్లు మేము అక్కడ ఉన్నప్పుడు ఈ వివాహం జరిగితే బాగుండేదని, ఎందుకంటే అమ్మాయి పేరెంట్స్ వచ్చారు, మేము ఉన్నాం, ఈ సిచ్యువేషన్ బాగుంటదేమో అని ఎంతో ఆశతో మేము ఎదురు చూస్తున్నాం. కానీ అవన్నీ సక్సెస్ కాలేదు. అయిన టైంలో ఆయన చక్కగా బ్యూటిఫుల్ గా చేయాలని ఆయన ప్లాన్ కలిగి ఉన్నాడు. ఏది జరిగిన ఆయన మరి రోమా 8:28 ప్రకారము తన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి అంత సమకూడి మేలు కొరకు. ఇప్పుడు చూస్తున్నప్పుడు మాకు అప్పుడు అర్థం కాలే, ఎందుకు ఇంత డిలే అవుతుంది ప్రభా, ఎన్ని రోజులు మేము ఇట్లా వెయిట్ చేయాలా, ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు అంటే నియర్లీ 6 years నుంచి మేము ఈ పాయింట్ మీద ప్రేయర్ చేస్తున్నాం. దేవా నువ్వు చేస్తావు తప్పకుండా, కానీ ఎప్పుడు అనేది మాకు తెలియట్లేదు.
చేయట్లేదు, ఓన్లీ వెయిట్ చేస్తున్నాం దేవా. నీ బ్యూటిఫుల్ గా దగ్గర దాకా రావడం, దూరం వెళ్ళిపోవడం ఎన్నో వచ్చినాయి. అయినప్పటికీ కూడా దేవుడి యొక్క కృప ఆయన పట్ల ఉంది. తర్వాత ఎట్లా అంటే లాస్ట్ జూన్ లో మేము వెళ్ళాలని కంప్లీట్ గా ప్లాన్ వేసుకున్నాం, రిజర్వేషన్ బుక్ చేసుకున్నాం, ఫ్లైట్ అంతా అయిపోయింది. జూలై 4th కి మరి అక్కడ వివాహం కూడా జరిగిద్దామని అన్ని ప్లాన్స్ జరిగినాయి. కానీ మా ప్లాన్స్ కంటే గాడ్ ప్లాన్స్ చాలా ఉన్నతంగా ఉన్నాయని మేము ఇప్పుడు నమ్ముతున్నాం. ఎందుకంటే దేవుడు కూడా ఇప్పుడు ఎన్నో వాగ్దానాలు ఇస్తున్నాడు. నేను చేస్తున్నాను ఆ వివాహం, మీరు కాదు. అంటే ఈ లోకంలో తల్లిదండ్రులుగా మేబీ కొంచెం మనం చూడాలనో చెయ్యాలనో ఆశపడతాం, కానీ మన పరలోకపు తండ్రి ప్లాన్స్ ఇంకా ఉన్నతంగా ఉన్నాయని నమ్ముతున్నాను. ఈ 22nd కి వాడి వివాహము ఫిక్స్ అయింది. అక్కడ వాళ్ళు చక్కగా దేవుడు జరిపిస్తున్నాడు. ఇది మా వల్ల జరిగేది కాదు. దేవుడికే మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇంతవరకు వాడి జీవితంలో ఒక్కొక్క అడుగులో ఎన్నో లెసన్స్ నేర్పించినాడు. అసలు చెప్పాలంటే చాలా పెద్ద సాక్ష్యం వాడిది. కానీ అట్ లాస్ట్ దేవుడి హస్తం వాడికి తోడుగా ఉండి ఈ రోజు ఉంచిన తనకు ఉన్నత స్థితి కేవలం వాడి మంచితనం కాదు, జ్ఞానం కాదు, గొప్పతనం కాదు. మేమైతే మనుషుల దృష్టిలో ఎంతో తండ్రి మరి ఇప్పుడు కీర్తనలు చదువుతున్నప్పుడు తృణీకరింపబడ్డాము, మరి వేస్ట్ వాళ్ళు వీళ్ళు అనుకున్నారు. కానీ దేవుడు అందరి ఎదుట నా బిడ్డలను ఈ రోజు ఉన్నత స్థితిలో ఉంచిండు. దేవునికి మాత్రమే మహిమ కలుగును కాక. ఈ కొద్ది సాక్ష్యము దేవుడు దీవించును. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు ఇంకొక సాక్ష్యం పంచుకోబోతున్నారు సిస్టర్ షీలావుడ్ గారు. ఆ సాక్ష్యం మొదలు పెట్టక ముందు 3rd సాంగ్ సిస్టర్ షీలావుడ్ గారు పాడతారు. 3rd సాంగ్. Yes, praise Lord, sisters. Praise sister. Yes, thank you for giving the opportunity to praise God. వినపడుతుందా సిస్టర్? వినిపిస్తుందండి. సర్వలోకమా సంతోషించుమా, దేవుని నామం కొనియాడుమా, లోక రక్షక కృప చూపించుమా, మము కాపాడి సంరక్షించుమా, లోక రక్షక కృప చూపించుమా, మము కాపాడి సంరక్షించుమా, సర్వలోకమా సంతోషించుమా, దేవుని నామం కొనియాడుమా, దేవుని రాక సమీపించెను, సర్వలోకమా సిద్ధపడుమా, సర్వశక్తుని కొనియాడుమా, రక్షణ మార్గములో పయనించుమా, సర్వశక్తుని కొనియాడుమా, రక్షణ మార్గములో పయనించుమా, సర్వలోకమా సంతోషించుమా, దేవుని నామం కొనియాడుమా, దీర్ఘశాంతుడు యేసునాథుడు శుద్ధ హృదయులై సమీపించుమా, సన్మార్గములో నడుచుకొందుమా, సత్యలోకానికి వారసులగుదమా, సన్మార్గములో నడుచుకొందుమా, సత్యలోకానికి వారసులగుదమా, సర్వలోకమా సంతోషించుమా, దేవుని నామం కొనియాడుమా, లోక రక్షక కృప చూపించుమా, మము కాపాడి సంరక్షించుమా, సర్వలోకమా సంతోషించుమా, దేవుని నామం కొనియాడుమా. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. ఈరోజు మరి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు నా జీవితంలో ఎంతో గొప్ప కార్యాలు చేశాడు. నా బిడ్డల పక్షాన కూడా మరి ఎంతో గొప్ప కార్యాలు చేశారు. సిస్టర్ ఇందాక చెప్పారు, లక్ష్మి సిస్టర్ గారు, ఏమంటే పిల్లల్ని ఒక్క చిన్న దెబ్బ కూడా తగలకుండా ఎంతో అపురూపంగా
మనం పెంచుకుంటూ వస్తాము. నిజంగా దేవుడు నాకైతే 2 కుమార్తెలు. నా పేరు షీల. పెద్ద పాప డెలివరీ మామూలుగా అయితే తను నార్మల్ డెలివరీ అయ్యింది. ఫస్ట్ డెలివరీ, సెకండ్ డెలివరీ కూడా అలాగే నార్మల్ అవుతుంది అని చెప్పేసి మేము అనుకున్నాము. అయితే జూలై 19న మరి మాకు డేట్ ఇచ్చారు. ఆ డేట్ ఇవ్వడంతో మేము, ఎందుకంటే మాకు చాలా దూరం అన్నమాట, ఆ యొక్క హాస్పిటల్ చాలా దూరము. సో అంత దూరం వెళ్ళాలంటే మరి అంటే ఎప్పుడు నొప్పులు వస్తాయి, ఎప్పుడు ఏమైతే తెలియదు. ఇంకోటి ఏంటంటే అప్పుడు అక్కడ ఏంటంటే అది మిషన్ హాస్పిటల్ అన్నమాట. అక్కడ ఒకటి ఖాళీ అయిపోతే 100 మంది అక్కడ రెడీగా ఉండేంత పరిస్థితులు ఉన్నాయి. ఇంకెక్కడ కూడా తొందరగా జాయిన్ చేసుకునే పరిస్థితులు అయితే లేవు. సో ముందుగానే తను ప్రెగ్నెన్సీ 6.5 years అప్పుడు వచ్చింది అనమాట. అంటే ఆఫ్టర్ 6.5 years తనకి ప్రెగ్నెన్సీ. కాబట్టి ఇంకా మాకు కొంచెం టెన్షన్ కూడా ఉండేది. దేవుని కృప చొప్పున మరి ఫస్ట్ ఒక డాక్టర్ని మీట్ అయినప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే ఏవేవో టెస్టులు చెప్పేసి ఏదేదో భయపెట్టేసింది మా పాపని. సో మేము చాలా భయపడ్డాము. తర్వాత మిషన్ హాస్పిటల్ అయితే వాళ్ళు క్రిస్టియన్ హాస్పిటల్ కాబట్టి ఎంతో చక్కగా మరి వాళ్ళు ట్రీట్ చేస్తారు అనే ఉద్దేశంతో వెళ్ళాము. అంత బాగానే అయింది. 19th జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన తర్వాత అక్కడ మామూలుగా నార్మల్ అవుతుంది కదా అని చెప్పేసి మామూలుగా టెన్షన్ ఏం పడలేదు. కానీ దేవుడిచ్చిన వాగ్దానం చొప్పున నీకు నేను తోడై ఉన్నాను, నా కుడి హస్తం నీకు తోడుగా ఉంటుందని దేవుడిచ్చిన వాగ్దానం కాబట్టి చాలా ధైర్యంగా నేనున్నాను. అక్కడైతే ఓన్లీ ఒక పర్సన్నే అలో చేశారు. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ కాబట్టి మేము వెళ్ళి ఆ స్పెషల్ రూమ్ అంతా ఇచ్చారు, బానే ఉంది. కానీ ఆ తర్వాత నెక్ రావట్లేదని చెప్పి మెడిసిన్ ఇండ్యూస్ చేశారు. ఆ తర్వాత బాగా వచ్చి ఓకే. అయితే ఏమైందంటే తర్వాత పెయిన్స్ వస్తున్నాయి కదా అని ఇంకా వదిలేస్తారు. అంటే ఇంకా నేచురల్ పెయిన్ కోసం నొప్పులు ఆగిపోయాయి అన్నమాట. మళ్ళీ చేశారు. మళ్ళీ చేసినప్పుడు అసలు ఏంటి ఇట్లాగా అని చెప్పి కొంచెం ఆయన దేవుని వాగ్దానం ఎంతో గొప్పది కాబట్టి దేవుడు మాకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన కృపాహస్తం మాతో ఉంది, నా బిడ్డతో ఉంది అని చెప్పేసి అలా అందరు ప్రార్థన చేస్తున్నారు. ఆ సమయంలో మరి ఇంకా డాక్టర్ 3 o'clock ట్యూస్డే 3 o'clock ఆయన ఏం చెప్పాడంటే అమ్మ ఇదేంటి హెడ్ ఫిక్స్ కాలేదు, బిడ్డ అడ్డం వచ్చేసింది అని చెప్పేసి ఆయన దీంట్లో చూపించాడు అనమాట. చూడు హెడ్ ఏమో ఒక దగ్గర ఉంది, కింద స్ట్రక్ అయిపోయింది. సో ఇమీడియట్ గా మేము చేయాలి ఆపరేషన్ అని చెప్పేసి సి సెక్షన్ చేయాలని అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఓకే అని చెప్పేసి మేము ఇంకేం చేయాలో అర్థం కాలేదు. సరే అని చెప్పి అన్నాము. వెంటనే తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. మరి వాళ్ళకి ఏం తెలిసింది, మనకు వెంటనే 3 o'clock చెప్పారు, వెంటనే తీసుకెళ్ళిపోయారు. అయితే మా పాపకి అప్పటిదాకా ఏంటంటే మామూలు డెలివరీ అవుతుంది కదా, ఈజీ డెలివరీ అనుకున్నాం. కానీ ఇట్లా సి సెక్షన్ అయితే కొంచెం భయపడింది పాప. కొంచెం హార్ట్ దడదడ అనిపించింది అనమాట. అయినప్పటికీ వాళ్ళు ఏంటంటే తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి మా పాప చెప్తుంది, మమ్మీ ఎక్కడ అంటే ఆపరేషన్ అంటే సడన్ గా అయిపోయింది కాబట్టి ఆపరేషన్ థియేటర్స్ అన్ని కూడా ఆపరేషన్స్ అవుతున్నాయి, ఏది కూడా అక్కడ ఖాళీ లేదు. అయితే ఒక రూమ్ లో మామూలుగా లైట్ పెట్టుకొని వాళ్ళు చేసేసారంట. వెంటనే చేసిన తర్వాత పిల్లని అంటే బేబీని బయటకు తీసుకొచ్చి మాకు నన్ను మా అల్లుడిని పిలిచారనమాట, బేబీని చూడండి అని చెప్పేసి. నేను థామస్ ఇద్దరు కలిసి బేబీని చూడడానికి
కాలు చెయ్యో మరి ఏమైనా ఇది ఇరిగినట్టు ఏదో అయినట్టుగా ఉన్నది, మరి ఏమో చూడాలి, ఎక్స్రే తీస్తామని అన్నారు. ఇదేంటి బా ఇంత ఇది అనేసి ఇట్లా తీయడం ఏంటంటే సరే అని చెప్పేసి అన్నాము. మరి వాళ్ళు ఎక్స్రే తర్వాత గాడ్స్ గ్రేస్ ఏంటంటే ఇద్దరు కూడా క్షేమంగా బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఈమెకి ఏమిటంటే చాలా భయపడిపోయింది. అందువలన ఏమైందంటే హార్ట్ బీట్ కొంచెము చాలా స్లో అయిపోయింది. మళ్ళీ హై నుంచి స్లో అయిపోవడం అట్లా చూసి మళ్ళీ ఈసీజీలో అట్లా చేశారనమాట. ఈసీజీ 24 hours ఈసీజీ పెట్టారు. దాని తర్వాత చిన్న బేబీకి ఏమో హై జాండీస్ ఉందంట, కాబట్టి ఆమెనేమో ఒక దీంట్లో పెట్టారు, అదేదో ఒక మిషన్ పెట్టి 24 hours పెట్టాలమ్మా అది అని చెప్పేసి బట్టలను తీసి 24 hours ఆ బేబీని అయితే దాని మీద పెట్టేశారనమాట. ఇలాగా ఇన్ని సిచ్యుయేషన్ వెళ్తున్నప్పుడు కూడా దేవుని యొక్క వాగ్దానం ఎంతో గొప్పది. నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి దేవుడు తోడై ఉన్నాడు అనే ఆ యొక్క వాగ్దానం పట్టుకొని అలాగా కూర్చొని ప్రార్థన, సంఘం కూడా చాలా మంది ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ గుండె దడ వచ్చిందనేసరికనే మాకు కొంచెం భయం వేసింది. ఎందుకంటే స్లో అయిపోయిందను ఒకసారి అంటారు, స్లో అయిపోయిందంటారు, ఒక్కోసారి ఏమో మరి ఆ విధంగా మరి ఉన్నప్పుడు దేవుడు ఎంతో గొప్పవాడు. అన్ని మంచిగా అయిపోయాయి. తనకి కాళ్ళు కూడా వాసాయి. ఇవన్నీ చూసినప్పుడు ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా పెంచుకున్న బిడ్డలు ఆ విధంగా అల్లాడిపోతా ఉంటే చూడలేని వారంగా ఉన్నాము. అయితే నేను ఒక్కదాన్నే ఉండిపోయాను. ఏదైనా షేర్ చేసుకోవాలన్నా కూడా పక్కన ఎవరు కూడా లేరు, అటువంటి పరిస్థితి అన్నమాట. సో గాడ్ ఈజ్ సో గ్రేట్. ఎందుకంటే తల్లి బిడ్డలు క్షేమంగా బయటికి తీసుకొచ్చి ఇద్దరు కూడా సంతోషంగా సమాధానంగా మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత మంచి దేవుడు. నిజంగా అన్నిటి నుంచి కూడా విడిపించారు. బిడ్డ జాండీస్ నుంచి కూడా విడిపించాడు. తర్వాత స్వీట్కి కూడా మరి వాళ్ళు వాపులు తగ్గాయి. తర్వాత ఏం ప్రాబ్లం లేదమ్మా, థైరాయిడ్ ప్రాబ్లం అన్నారు. మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చేశారు. మళ్ళీ ఇన్ని టెస్ట్లు అన్ని కూడా క్లియర్ గానే ఉన్నాయి. కాబట్టి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మా టెన్షన్ కొద్దిగానే అంటే టెన్షన్ పడినప్పటికి కూడా ఒకటే వాగ్దానం గుర్తొచ్చి, దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఆయన కృపాహస్తం ఆయన నీకు తోడుగా ఉంది, నీ బిడ్డలకు తోడుగా ఉంది, నీ బిడ్డలు నేను దీవించాను. అవే ఏమైతే నేను చదువుకున్నాను అవన్నీ కూడా ఒక్కొక్కటి నేను ఆ వాగ్దానాలు తీసుకొని ప్రేయర్ చేసుకుంటున్నాను. సో మరి అందరు కూడా సంఘం కూడా ప్రార్థించారు. అందుని బట్టి నేను సంఘస్థులందరికీ కూడా నేను నా వందనాలు తెలుపుతున్నాను. దేవుడు చేసిన గొప్ప కార్యాలు అన్నమాట. బిడ్డల్ని క్షేమంగా మరి ఇంటికి తీసుకొచ్చిన విధానం బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ టు టెల్ మై టెస్ట్ మనీ. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని టెస్ట్ మనీ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. అడిగి ఊహించి వాటికన్నా అత్యధికంగా మేలు చేసే దేవుడు మన దేవుడని లక్ష్మీ సిస్టర్ ద్వారా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. ఆమె సాక్ష్యాన్ని బట్టి స్తోత్రాలు. అదే విధంగా షీలా సిస్టర్ బట్టి అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. ఆయన మన ప్రతి బాష్పని తుడిచివేసే దేవుడు. ఆయన మన పరిస్థితిని గమనించి మనం లేవనెత్తే దేవుడై ఉన్నందుకు ఆయనకి ఎంతో లెక్కింపలేని స్తుతి స్తోత్రాలు. దీన్ని ఆధారం చేసుకొని థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ షేరింగ్ ది టెస్ట్ మనీస్. బ్యూలా సిస్టర్ ప్రేయర్ చేస్తారు. మా దేవ రక్షణకర్తమైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ఈ సాయంకాల సమయంలో సంఘంగా శ్రీమయ ప్రభా నీ సన్నిధిలో నీ బిడ్డలు పట్ల మీరు చేస్తున్న కార్యాన్ని బట్టి నీకెంతో వందనాలు చెల్లిస్తాను తండ్రి. మీరు ఇచ్చిన సాక్ష్యాలను బట్టి ప్రభా మీరు మహిమ పొందుతున్నారని నేను మేము నిరీక్షిస్తాను తండ్రి. దేవా మరి నువ్వు ఎంతైనా అద్భుతకరుడు తండ్రి. నాయన నీకు సాటి అయిన వారు ఎవరు లేరు ప్రభా. అలాగనే ప్రార్థించినప్పుడు నాయన కనిపెట్టి నీ సహాయాన్ని అడిగినప్పుడు నాయన మా పరిస్థితిలో అనేక విషయాలు చేసిన ప్రభా. ప్రత్యేకంగా మా ప్రియ సహోదరి లక్ష్మి అక్కని బట్టి అలానే షీలాంటి డాక్టర్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి. వారి జీవితాల్లో మీరు చేసిన అద్భుత కార్యాలను బట్టి ప్రభా ఈ దినాన మీరు శ్రద్ధను నిలబెట్టుకొని మీరు ఎంతో మహిమ పొందారని మేము నేను ఎంతో మహిమిస్తాను తండ్రి. నీకు చెల్లిస్తాను తండ్రి. దేవా ఈ యొక్క సాక్షి స్వీకరించి
దేవా వారి యొక్క జీవితంలో కూడా ప్రభా మరి నీ కనికరాన్ని మరి ముఖ్యంగా మరి నన్ను లాంటి గ్రాండ్ డాక్టర్ ని ప్రభా నీ హస్తానికి చెప్తాను తండ్రి. మీరే కృప చూపించండి, మంచి ఆరోగ్యం దయచేయండి, మరి నేను సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. నిశ్చితమైతే ప్రభా నీ సాక్షి బిడ్డలుగా వారిని కూడా మీరు నిలబెట్టుకోమని ప్రార్థిస్తాను తండ్రి. వారి పట్ల మీరు చేసిన వాటన్నిటిని బట్టి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తుండగా నాయన ఈ యొక్క సాక్ష్యాన్ని మీరు దీవించి నాయన మీరే మహిమ పొందాల్సిందిగా ప్రార్థిస్తూ బిడ్డల్ని హస్తానికి చెప్పుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బియోలా. దేవుడు ఇప్పుడు మనకి ప్రశస్తమైన సమయాన్ని, ప్రాముఖ్యమైన సమయానికి తీసుకొస్తున్నాడు. ప్రార్థనా సమయము. సిస్టర్ జానీ సిస్టర్ దీన్ని లీడ్ చేస్తారు. Over to Janice sister. Yeah, we just have a few minutes, so we'll just, because it's already one minute to 6 o'clock, so it's okay. Anyway, tomorrow we have a all-day prayer, so let us all participate in the all-day prayer and have a good time of sharing and praying. I would request Ratna to close in prayer, and as you close in prayer, let us thank God for God's grace, God's mercy, God's faithfulness in our life. Okay, God's continued protection and provision in all our lives, and God's healing from the last week to this week, the healing in so many families whoever went through difficulties. Okay, so God's grace, thank God for God's grace, God's mercy, God's faithfulness, God's continued protection in all our lives, especially the elderly also in our church. And then also thank God for God's healing and commit tomorrow's all-day prayer. Okay? Okay, auntie. Yeah. మా పరిశుద్ధుడైన దేవా, వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. నిన్న నేడు రేపు ఏకరీతిగా మారని దేవుడుగా, మంచి దేవుడుగా, మా యొక్క జీవితంలో చాలినంత దేవుడుగా, నాయన మా యొక్క కన్నీరుని తుడిచే దేవుడుగా, మా పట్ల వ్యాజ్యమాడే దేవుడుగా ఉన్నందుకు మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా. మరి ముఖ్యంగా ప్రభా ఈ దినం ప్రభా ఉమెన్స్ మేము కూడడానికి మీరు చూపించినటువంటి కూడా ప్రభా మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా. సహాయం చేస్తున్న దేవా మీకే వందనాలు ప్రభా. నాయన ముఖ్యంగా ప్రభా నాయన తండ్రి సాంగ్ విషయంలో అయితే ఏంటి ప్రభా, మెసేజ్ విషయంలో కూడా ప్రభా మీరు సహాయం చేస్తూ వచ్చినారు, వాగ్దానాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు. అందుని బట్టి కూడా ప్రభా మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటుంటున్నాం తండ్రి దేవా. ముఖ్యంగా ప్రభా ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ లో ప్రభా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రొటెక్ట్ చేస్తూ అయినా మీ యొక్క కృప అంతటిని కూడా ప్రభా మా మీద చూపిస్తున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా. అయా ఏ యోగ్యత లేని మాపై ప్రభా మీరు ఎంతగానో కృప చూపిస్తుంటున్నారు ప్రభా. అయినా మేము అనేక విషయాలు వింటున్నప్పుడు ప్రభా, న్యూస్ వింటున్నప్పుడు ప్రభా అయినా తండ్రి ఎంతో మంది ప్రభా ఈ దినాన్ని చూడలేకుండా ఉండినారు. కానీ ప్రభా నన్ను మమ్మల్ని మా సంఘస్థులను ప్రభా మీరు ప్రొటెక్ట్ చేస్తున్న విధానం చూస్తుంటే ప్రభా ఆయన ఎంతో గొప్పగా ఉంది ప్రభా. ఆయన అందుని బట్టి కూడా ప్రభా మీ కృతజ్ఞతాస్తుతులు ఉంటున్నాం తండ్రి దేవా. మరి ముఖ్యంగా ప్రభా ఆయన లాస్ట్ వీక్ నుంచి ప్రభా ఈ వీక్ వరకు కూడా ప్రభా నైనా తండ్రి మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి కూడా ప్రభా మీకు వందనాలు ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా నైనా తండ్రి ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ లో ప్రభా మా యొక్క ప్రియులు ప్రభా నైనా కొంతమంది ప్రభా అనేక నైనా డిఫికల్టీ సిచ్యువేషన్స్ కూడా వెళ్ళి ఉన్నారు ప్రభా. అయినప్పటికీ ప్రభా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చినటువంటి హీలింగ్ బట్టి మీకు వందనాలు ప్రభా. ముఖ్యంగా ప్రభా జాష్వాన్ అని ప్రభా అన్నని కూడా మీరు హీల్ చేయవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి దేవా. అదే విధంగా ప్రభా నేను అబ్రాహం అంకుల్ వాళ్ళ కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉంటున్నాం తండ్రి దేవా. అదే విధంగా ప్రభా నాయన తండ్రి రమేష్ అన్న కూడా ఇచ్చినటువంటి హెల్త్ ని బట్టి కూడా ప్రభా మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఉంటున్నాం తండ్రి దేవా. అదే విధంగా ప్రభా నాయన మా యొక్క చర్చ్ లో ప్రభా ఎవరైతే ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉంటున్నాం తండ్రి. వారందరికీ కావాల్సినటువంటి ఇమ్యూనిటీ పవర్ ను కూడా ప్రభా మీరే దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తూ ఉంటున్నాం తండ్రి. కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా. అదే విధంగా ప్రభా నాయన తండ్రి
ఫ్యామిలీ వేలో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. మీ యొక్క కృప చాలంత దయచేస్తూ రావాల్సిందిగా, మీ యొక్క నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తూ ఉంటున్నాం తండ్రి. కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా, మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభా నాయన తండ్రి మీ యొక్క ప్రొటెక్షన్ ని మీరు చూపిస్తున్నందుకు అందుని బట్టి కూడా ప్రభా మీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. వృద్ధుల్ని, చిన్న పిల్లల్ని, యవనస్తుల్ని ప్రభా నాయన తండ్రి ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీ చేతులకు అప్పగిస్తూ ఉంటున్నాం తండ్రి దేవా. మీరు మా యొక్క కుటుంబాల పట్ల కూడా ప్రభా చేస్తూ వస్తున్నాం. మిరాకిల్స్ అన్నిటిని బట్టి కూడా ప్రభా అనేక టఫ్ సిచ్యువేషన్స్ గుండా వెళ్తున్నప్పటికీ ప్రభా నాయన తండ్రి పిలిస్తే పలికే దేవుడుగా ఉంటూ ప్రభా మా యొక్క మొరలను ఆలకించే దేవుడుగా ఉంటూ ఉన్న విధానం అంతటిని బట్టి కూడా ప్రభా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా. అదే విధంగా ప్రభా రేపటి దినమున మేము ప్రే టైం కలిగి ఉంటుండగా ప్రభా నాయన తండ్రి ఆ సమయాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి దేవా. టెక్నికల్ ఇష్యూస్ ఏమి రాకుండా ప్రభా నాయన తండ్రి అందరు కూడా ప్రభా జాయిన్ అవడానికి ప్రభా నైనా ప్రేయర్ లో ఉంటే ఎంతో ఆశీర్వాదం ఉంటుందని యొక్క లేఖన భాగాలు సెలవిస్తున్న ప్రకారం ప్రభా నేను మేమందరం కూడా జాయిన్ అవ్వడానికి ఒక కృప చాలంత దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి దేవా. ఇంత గొప్ప దేవుడికి ఏమి ఇవ్వలేక ప్రభా నాయన మా యొక్క జీవితంలో చాలంత దేవుడుగా ఉంటున్నందుకు మరొకసారి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తిగల నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. Amen. Amen. Let us also one more minute of your time. Let us pray for Sheba. She is not well today and she is not able to participate. She is lying down. She is having severe pain. So let us all uphold her in prayer. I'll pray. Father, we thank you. We praise you, Father, for your faithfulness in our life. At this time, we especially pray for Sheba. We commit her into your hands. We pray, Father, that you'll grant her the healing that she so badly needs. Father, she's suffering with so much of pain. You know what her pain is, Father. Many of us don't even know what kind of pain she's going, but we can do all we can do is pray for her, uphold her to your throne of grace, Father. We humbly pray, Father, that you will touch her and grant her the relief from the pain and healing in accordance to your will. Father, we pray for your grace that is sufficient for us, all of us to go through the difficult times in our life, Father. We especially commit Sheba, we commit Sister Rebecca, we commit Sushila, all of them who go through continuous pain in their life on a day-to-day basis. Father, we pray that your special grace will be there upon each one of them. We thank you and praise you, Father, because you're a prayer answering God. In Lord Jesus' most precious name I pray. Amen. Okay, God bless you all. We'll meet tomorrow. Thank you, sister. Yeah. Thank you, Rebecca. Well Thank you, sister. hosted. Yeah.